హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో చాలా రోజులుగా అడుగుతున్నాను, దుర్మార్గురాలు అనమాట. యాక్చువల్లీ బేబీ సునైనా అన్న, బేబీ ఒక బేబీ ఉన్న సునైనా అనండి. బట్ నాకు మాత్రం ఇప్పటికీ టక్కన మిమ్మల్ని సునైనా అని అనగానే మనసు మమత అయితే ఒక అమ్మోర్లో ఊగిపోతున్న చిన్న పిల్ల నాకు అదే గుర్తొస్తుంది, అదే ఫేస్. నిజంగా సో నైస్ టు సీ యూ. చాలా రోజులుగా అనుకుంటున్నాను, బట్ మీరే నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సారీ అండి, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇద్దామని అనుకున్నాను, సంహవ్ అది కుదరలేదు. బట్ ఇది బెస్ట్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా అవుతుంది, బికాస్ ఇట్స్ విత్ అంజలి గారు. యు ఆర్ మై ఫేవరెట్ టూ. థ్యాంక్ యూ సో మచ్. మీది ఫ్రస్ట్రేషన్ విమెన్ మాత్రం భలే క్లిక్ అయిందండి కదా. ఎవరింట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ అది అమ్మాయినా చెల్లైనా సిస్టర్ని ఎవరైనా సరే వాళ్ళ క్యారెక్టర్ని ఊహించుకోవాల్సిందే, ప్రాక్టికల్గా చూసుకోవాల్సిందే. అవును. ఎవరిది డిజైన్ చేసిందంటే నేనే అండి. అంటే ఒక 4-5 years బ్యాక్, యాక్చువల్లీ ఎగ్జాక్ట్ 4 years బ్యాక్ మా బాస్ ఉండి ఉమెన్ సెంట్రిక్ కంటెంట్కి యూట్యూబ్లో డర్త్ ఉంది, అది డెవలప్ చేయండి అని అన్నారు. అప్పటికి మనం చిన్న కాకి జానకి అనే క్యారెక్టర్ వేసి సినిమా రివ్యూలు ఒక తనదైన స్టైల్లో చెప్పుకుంటూ అట్లా ఫేమస్, అది వాయిస్ బేస్డ్. సో ఉమెన్ సెంట్రిక్ కంటెంట్ అనగానే వంటలు, వార్డ్రాబు, లేకపోతే ఇంకేదో చేంజ్, ఇదే వచ్చాయి టకటక. నాకు ఉమెన్ అంటే ఎప్పుడు ఏదో ఒకటి చేయడమేనా, దాని బతుక్కి దానికి ఒక వెంటింగ్ అవుట్, లెట్టింగ్ అవుట్లు ఏం ఉండవా, ఉంటే తప్ప సరే పోనీ ఇదే కానీ అని అనుకున్నానండి. అలాగే పెళ్ళికి ముందేమో తల్లిదండ్రులు టెన్షన్ పెడతారు అమ్మాయిని ఎక్కడికన్నా పంపించాలంటే. అమ్మో బయట ప్రపంచం బాగాలేదు, ఇది ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో, ఎవరేం మాట పడాల్సి వస్తుందో, ఎవరి నుంచి ఏం మాట వినాల్సి వస్తుందో అని వాళ్ళు పంపరు. పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్, ఇమీడియట్గా పిల్లలు ఉంటే పిల్లలు, ఇక ఇంకేంటి చెప్పండి, మనకేమీ ఉండవు, మనకి ఫ్రెండ్స్ ఉండరు, మనకి అవుట్ గోయింగ్లు ఉండవు. లేదు, అఫ్కోర్స్ సిచ్యువేషన్స్ మారాయి, అవుట్ గోయింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ స్టిల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ప్రతి ప్రోడక్ట్ మీద ఉన్నా ఉండకపోయినా మన లైఫ్కి పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. బయటికి వెళ్ళు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. పెళ్లి చేసుకో, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. పిల్లల్ని కను, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఉద్యోగం చేయి, పిల్లలు పుట్టిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నీ ప్యాషన్ని నువ్వు వెళ్ళి దాన్ని ఏమంటారు నిర్వర్తించుకో, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఎందుకోసం, ఎవరి కోసం చెప్పండి. ఐ వాజ్ అగైన్ టెలింగ్ దాట్ ఇది మన కోసమే, నేను కాదని చెప్పనండి. ఏది కూడా సమాజం పెట్టిన రిస్ట్రిక్షన్స్ అనను, కానీ అదొక బంధనం, మంచిదే. ఏ బంధనము లేకపోతే మన మైండ్కే ఉందండి, ఇట్స్ అ ఫ్లో ఆఫ్ థాట్స్. ఏ థాట్ అయినా వస్తుంది, మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఇట్స్ కమ్ అండ్ గో థాట్ ఆఫ్ ప్రాసెస్లో ఎక్కడైనా ఒక థాట్లో స్టక్ అయిపోతే ఇట్ మే లీడ్ టు ఎనీ ఫార్మ్ ఆఫ్ నెగటివిటీ. అండ్ ఎవ్వరూ దీనికి మినహాయింపు కాదు. సో మేబీ బంధనం కూడా మనకి అవసరం ఖచ్చితంగా. ఎవరో ఒక్కరు తగ్గి ఉండడం తప్పు కాదంటాను నేను. బట్ ఆ ప్రాసెస్లో ప్రతిసారి ప్రతి విషయం, ప్రతి అంశం, ప్రతి చిన్న సంగతి తగ్గి ఉండడం అంటే ఆ క్రమంలో అంటే అస్తిత్వాన్ని కోల్పోతాం. తద్వారా అయితే మన మీద ఫ్రస్ట్రేషనో, లేకపోతే మన ఫ్యామిలీ మీదో, లేకపోతే మన బతుకు మీదో, లేకపోతే పిల్లల మీదో, లేకపోతే ఎవరి మీదో, ఇంకా మన చుట్టూ. పర్ఫెక్ట్. ఇదంతా అనవసరం అంటాను నేను. అంత దాకా తెచ్చుకోకుండా స్టార్టింగ్ నుంచి కట్ చేసుకుంటూ వచ్చి మనం ఎలా లీడ్ చేయాలి ఏంటి అన్న ఇది ఆదిలోనే ఇఫ్ యు ఆర్ జస్ట్ లెటింగ్ అవుట్ వాట్ వీ వాంట్. అందుకే అంటారు కదండి, అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం బెటర్ అని. కరెక్ట్. సో దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ లీడింగ్ లైఫ్ అనుకుంటాను. అవును, నిజం. కానీ యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఏ వైఫ్గా ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్నో ఫ్రస్ట్రేషన్ ఉమెన్ చాలా సిరీసెస్ అయిపోయాయి కదా. మీకు ఇప్పుడు 3.5 years బాబు, అవునా? అబ్బాయిలు ఎల్లరు వేరే ఉంటుంది అసలు అమ్మాయిలతో కంపేర్ చేస్తే. యాజ్ ఎ మదర్గా మీది ఎలా ఉంటుంది డే? యాక్చువల్లీ నేను చాలా ఇరిటేట్ అవుతానండి. ప్రపంచం మొత్తం మీద నా కోపం ఒకే ఒక వ్యక్తి మీద ఇష్టం ఉన్నట్టు చూపిస్తా. ఆయన బలైపోయారా? ఎస్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎమోషన్. ఇప్పుడు సాయిని ఫర్ ఎగ్జాంపుల్, వాడు తినడమే లేదనుకుందాం, ఒక సర్టన్ లిమిట్ వరకు నేను వాడి మీద కేకలేయగలను. ఇంక వాడిని కొట్టి తిట్టి ఎత్తేసి అరిచి ఇవన్నీ చేయలేం కదా. సర్టన్ ఆ 3.5 years ఆ సర్టన్ లిమిట్ వరకు. మిగతా ఫ్రస్ట్రేషన్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఆయన మీదకి వెళ్తుంది అనమాట. టైం కానీ లేకపోతే డైలీ రొటీన్ కానీ నాకు తొందరగా కోపం వస్తుంది.
నన్ను చూస్తే ఎవ్వరు అనుకోరు చాలామంది. నేను షూట్ లొకేషన్లో కూడా చాలా అప్రశాంత మూర్తి కింద నన్ను వాళ్ళు అనుకుంటారు, కానీ నాకు చాలా తొందరగా చాలా చాలా చిన్న విషయాలకి చాలా ఎక్కువ కోపం వస్తుంది. అమ్మా బికాజ్ ఐఎమ్ ఎమోషనల్ ఎమోషనల్స్ అండ్ ఐ కెనాట్ ప్లే గేమ్స్. అంటే నేనేదో పెద్ద సిన్సియర్ అని చెప్పట్లేదు, అది చాలా మంచి ఆర్ట్, నాకు రాదు. రాకపోవడం వల్ల చాలా నష్టం కూడా పోతాను నేను, అయినా బుద్ధి లేదు, అలాగే ఉంటా. కానీ అంటే ఒకటి ట్రాన్స్పరెంట్గా ఉండడం, మనసులో ఏది దాచుకోకుండా ఇక్కడ ఉన్నదే ఇక్కడ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్ కేసెస్లో దొరుకుతారు మనకు అలాంటి. నాకు కూడా అన్ని రేర్గానే జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక పర్సన్ వల్ల ఒక చిన్న నెగిటివ్ జరిగింది అనుకుందాం, నేను మళ్ళీ ఫోన్ చేసి హే హవ్ యూ మాట్లాడలేను, ఐ సింప్లీ స్టాప్ టాకింగ్, అంతే. అది చాలా పెద్ద నెగిటివ్ నాకు. బట్ ఐ కెనాట్, నేను మళ్ళీ ఫోన్ చేసి హాయ్ హవ్ యూ ఎలా ఉన్నావు ఓ రీల్ మాట్లాడలేను. 2 సెకండ్స్లో మా బాబు కూడా కనిపెట్టేస్తాడు, ఇది నటిస్తోంది, ట్రై చేస్తుంది ఏదో అని. సో అందుకే కానీ బాగా హర్ట్ అయి ఉంటా వాళ్ళ వల్ల, నేను మేజర్గా ఏదో చేసి ఉంటారు వాళ్ళు. అప్పుడే ఐ చూస్ టు నాట్ టు స్పీక్ టు దెమ్. వాళ్ళు ఎన్నిసార్లైనా ట్రై చేయని ఫోన్. నాకేంటంటే వాట్ ఐ ఫేస్డ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ వల్ల హర్ట్ అవ్వడం వల్ల నేను ఒక బాధ ఫేస్ అయ్యాను కదండి. తెలుసో తెలియకో మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, దట్స్ ఓకే. అంటే నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా చేసావు, ఇది కరెక్ట్ కాదు, లేదా నువ్వు ఇలా యాక్ట్ చేసి ఉండాల్సింది అనేది కూడా మీరు చెప్పాలని, వాళ్ళతో ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకోరా? అలాంటి ఎప్పుడు అనుకుంటానంటే వాళ్ళు తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే దానివల్ల నాకు హర్ట్ అయి ఉంటే వాళ్ళు కూడా ఎస్ ఓకే ఫైన్ నేను నిన్ను హర్ట్ చేశాను అని అనుంటే దెన్ ఐ విల్ ట్రై టు సర్వైవ్ దట్ రిలేషన్షిప్. ఒక మనిషిని నమ్మి నీ గురించి కానీ నీ బాధో సంతోషమో నీ యాంగ్విషన్ నువ్వు చెప్పినప్పుడు, నువ్వు తీసుకెళ్ళి 10 మంది దగ్గర చెప్పినా, నీ యాబ్సెన్స్లో కావాలని చులకనగా మాట్లాడినా ఇంకా అసలు అనవసరం కదండి వాళ్ళతో రిలేషన్షిప్. వాట్ డూ యూ థింక్? ఐ ఫీల్ ద సేమ్. అది ఒక్క ఇద్దరు పోతే మనకి నష్టం లేదు కదా. అది కనుక నాకు తెలిస్తే మాత్రం నేను మాట్లాడండి. అండ్ ఇంకొకటి, నేను ఎవ్వరి గురించి మాట్లాడు, ఒకవేళ మాట్లాడినా సారీ ఈ సమక్షంలో అలా నోరు జారాను, ఇంకోసారి చేయనని చెప్తా ఖచ్చితంగా. రైట్, ఓకే. కానీ ఎవరికైనా సరే ఏదైనా ఒక సందర్భంలో మనం ఆ టైంకి మనం ఉన్న మెంటల్ కండిషన్ని బట్టి మనం రియాక్ట్ అవుతామేమో కదా. ఇప్పుడు సపోజ్ మనం చాలా ప్లెజెంట్ మూడ్లో ఉన్నాం, చాలా హాయిగా ఒక కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం, పిల్లలతో ఆడుతున్నాం, లేకపోతే అమ్మాయ జీవితంలో అనుకుని సాధించాను అనేదో ఒకలాంటి కూల్ మైండ్తో ఉన్నప్పుడు, అనుకున్నది ఒకటి జరిగినప్పుడు అప్పుడు రియాక్ట్ అయ్యే విధానం వేరుగా ఉంటుందేమో. లేదు, ఆల్రెడీ మనం దిక్కుమాలిన టెన్షన్లో 100 టెన్షన్లో ఉండి అప్పుడు ఇంకోటి ఏదో జరిగితే ఉండే ఆ రేంజ్ కోపం వేరేమో. మీరు ఎప్పుడైనా ఆ డిఫరెన్సియేషన్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నారా? తప్పకుండా. అండ్ ఇందాక మీరు అబ్బాయిల అల్లరి వేరు అన్న సందర్భంలో నా వరకు నాకు ఆ డేలో నేను ప్లెజెంట్గా ఉన్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్స్ జనరలీ ప్లెజెంట్గా గడిచాయి అనుకుందాం. వాడిలో నేను అంత అల్లరి అబ్జర్వ్ చేయను, అసలు సతాయించాడు, కూల్గా ఉంటాడు వాడు కూడా నాతోటి. ఎప్పుడైతే నేను క్రాంకీగా ఉన్నానో సహజంగా అది వాడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అవసరం కన్నా 100 రెట్లు ఎక్కువగా నన్ను విసిగిస్తాడు. సందర్భాలు కూడా అలా విసుగుబుట్టేవే వస్తాయి నాకు. సో మన బట్టి ఉంటుందని ఖచ్చితంగా నేను నమ్ముతాను. మన ప్రభావం లేకుండా వచ్చేదాని గురించి నాకు చాలా తొందరగా కోపం వచ్చి తొందరగా వెళ్ళిపోతుందండి. ఐ డోంట్ హోల్డ్ అ థాట్ ఫర్ అ లాంగర్ టైం. సో మీరు అన్నట్టు నిజంగా టెంపర్మెంట్ లూజ్ అయినా అదొక 5-10 నిమిషాలు అంతే. నేను చెప్పా కదా ఎవరి మీద లూజ్ అవుతాను, అలా నేను మాట తుల్లట్టు అనిపించి నా వెంటనే వెళ్ళి తనకి నేను సారీ చెప్పేస్తా. సారీ ఈ విషయంలో నేను అన్నాను, ఇది వ్యాలిడ్ పాయింట్ అన్నప్పుడు చచ్చినా సారీ చెప్పాను నేను. ఓకే. కానీ మీ ఫ్రెండ్షిప్ కావాలి, మంచిది ఇది, దాని ఫ్రెండ్షిప్ నాకు కావాలి అని మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా వాళ్ళే వస్తారు, నో డౌట్. థ్యాంక్ యూ కదా. ఉన్నారు అట్లా, బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్, కానీ ఉన్నారు. అండ్ వాడు పుట్టిన తర్వాత మాత్రం నాకు ఫ్రెండ్షిప్ ఫోన్ కాల్ ఎక్కడ అంత లేదు. ఆమె ఫుల్ టైమ్ మామ్ అండ్ పార్ట్ టైమ్ యాక్టర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఐ జస్ట్ ఫర్గాట్ టు టెల్, ఈ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనుకున్నప్పుడు స్టార్ట్ చేశాం కదా ఈ సిరీస్, దానికన్నా ముందు ఒక చిన్న వీడియో రిలీజ్ అయింది. అంటే పరోక్షంగా అయినా సరే ఈ వీడియోకి ఇన్స్పిరేషన్ వారు ఎవరంటే కమెడియన్ ఆర్టిస్ట్ భద్రం గారు. వారిది ఫస్ట్ ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిలీజ్ అయింది. వద్దురా ఈ జాబ్ వద్దురా అని చెప్పి ఒక టిపికల్ యాక్సెంట్లో చేశాడు.
ఫస్ట్ వీడియోకి ప్రేరణ అదే ఓకే. అదే ఇంచుమించుగా. ఆ తర్వాత నుంచి దీన్ని ఒక క్యారెక్టర్గా డెవలప్ చేద్దాము ఇలా అనేది ఒక ప్రాసెస్లో జరిగింది. అలా దట్స్ నైస్. కానీ ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అసలు? హైదరాబాద్లోనే పుట్టి పెరిగానండి 100%. ఓహో. కోటి, సుల్తాన్ బజారు, హ్యాబిట్స్, బేగంపేట, హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను MBA కంప్లీట్ చేశాను. ఓకే ఓకే. అంటే బాగా చిన్నప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? లేదు, మా ఫాదర్ గారు గౌరవంలో అతిథి. అంటే ఆయన ఆట అంటే నాకు అంత ఇష్టం, గౌరవం కూడా. బట్ ఆయన్ని కూడా నేను బాగా తిడతా. మా హస్బెండ్ తర్వాత నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఆయనే. పడతారు కదా వీళ్ళిద్దరు తిట్టకుండా. సో హీఈస్ అన్ ఆర్కిటెక్ట్ అండి. అంతకన్నా ముందు ఆయన పి పుల్లయ్య గారు వారి దగ్గర ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు ఆ డిపార్ట్మెంట్లో. సో ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆయన ప్రొఫెషన్ చేంజ్ చేసుకొని ఆర్కిటెక్ట్ అయ్యారు. మా మదర్కి సావిత్రమ్మ గారి సినిమాలు చూసి ఫోటోలు పూజ గదిలో పెట్టుకునేంత పిచ్చి సినిమాల మీద, ఆర్టిస్టుల మీద ఉంది. ఓకే. మీ మదర్కి? ఓకే. లక్కీగా నేను మా అక్క పుట్టాం, ఇద్దరం ఆడపిల్లలు, మా అన్నయ్య. సరే వాడైతే ఇంట్రెస్ట్ లేదన్నారు, అయిపోయింది. ఎలాగైనా మమ్మల్ని ఆర్ట్లో ఇది చేయాలి అని ఆవిడకి చిన్నప్పటి నుంచి బాగా, అంటే ఆవిడే పొంగిపోతుంది అనమాట. మొహంలో చూపించేది మళ్ళీ, మనసులో బాగా పొంగిపోతుంది. సో అలా మేబీ ఆ ఇంట్రెస్ట్ కదా. నిజంగా అదేనేమో కొంత బ్లడ్లో కూడా ఉండాలని అంటున్నాను. మా ఫాదర్ ఇస్ అ గుడ్ ఆర్కిటెక్ట్ అండ్ వెరీ గ్రేట్ ఆర్కిటెక్ట్. 84 ఆ టైంలో భాస్కరరావు ప్యాలెస్ రివాల్వింగ్ రెస్టారెంట్ ఆయన ప్లాన్ చేయగలిగారు. అండ్ ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు ఆయన. శివగంగా థియేటర్ అని, అమరావతి థియేటర్ అని, రవీంద్ర భారతి 93లో ఫైర్ అయ్యి అది అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఆర్కిటెక్ట్ చేసింది మా ఫాదరే. మంచి ప్రాజెక్ట్స్ చేశారు ఆయన. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి అమ్మవాళ్ళు? అమ్మవాళ్ళు అమీర్పేటలో ఉంటారండి. ఓకే. వీడితో ఎలా పడుతున్నారు ఇంతకేనో? ఇన్ని షూట్స్ ఎలా చేస్తున్నారు? అంటే హీఈస్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్ అండి. వాడిలో నాటినెస్ ఉంది, అవసరమైనప్పుడు కామ్నెస్ ఉంది. అమ్మని చూస్తే సతాయించి చనువు చేసి అల్లరి చేద్దామన్న స్వభావం ఉంది. వెధవ పని చేసే తత్వము ఉంది. తిడితే మళ్ళీ నా దగ్గరికే వచ్చి ఓదార్పించుకునేంత చనువు ఉంది. గట్టిగా తిడితే వెంటనే వచ్చి పట్టుకుంటాడనమాట. సో అండ్ నేను నాలా ఉంటాను వాడితోటి. ఆబ్వియస్లీ ఏ ఎమోషన్ని సప్రెస్ చేయొద్దని ఫీల్ అయ్యాను నేను. మీరు మాత్రం, నేను తల్లులందరికీ చెప్తాను ఈ విషయం. ఇప్పుడు ఏదో ఎక్స్ట్రాడినరీగా చైల్డ్ని పెంచాలి అనే పెంచాలి, తపన ఉండడం కరెక్టే. బట్ ప్లీజ్ డోంట్ సప్రెస్ ఎనీ ఎమోషన్. పట్టలేనంత కోపం వచ్చిందా ఆ నిమిషం వెంట అవుట్ చేయండి. దానికి ఒక అర్థం చెప్పండి, వెళ్ళి మీ పిల్లలకి సారీ కూడా చెప్పండి. బట్ డోంట్ అలా చెప్పమన్నాను కదా అని రోజు కొట్టమని కాదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అది మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం. అలాంటప్పుడు మాత్రం యూ షుడ్ లిసన్ టు యువర్ హార్ట్, లెట్ యువర్ చైల్డ్ ఫీల్ అండి. అంటే మా అమ్మకి ఈ సందర్భంలో కోపం వస్తుంది, ఇలా బాధేస్తోంది, ఇలా అట్లా అని మీ అత్తింటి వాళ్ళ గురించి, పుట్టింటి వాళ్ళ గురించి వాడి ముందు ఫోన్లో మాట్లాడమని నేను చెప్పను. అది కరెక్ట్ కూడా కాదు, ఇట్స్ నాట్ హెల్దీ. బట్ ద థింగ్ ఇస్, మీరేంటి అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి చూపించనివ్వండి. సప్రెస్ చేసి ఒకటేసారి వెంట అవుట్ చేస్తే ఆ చైల్డ్ తీసుకోలేకపోతుంది. నిజం. ఇప్పుడు మీరు మాట అన్నారు చూసారా, మనకేదో ఫోన్ వస్తుంటుంది, అది మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అఫీషియల్గా మన ఆఫీస్ వాళ్ళు కావచ్చు. పిల్లల ముందు మాట్లాడకూడదు అనేది కొంచెం క్రిటికలే. ఎందుకు అనంటే మనం మాట్లాడేది వాళ్ళు విన్నా మనం ఏ సెన్స్లో మాట్లాడుతున్నాం అనే సెన్స్ వాళ్ళకి తెలియదు. వాళ్ళే ఏ సెన్స్లో తీసుకుంటారు అనేది మనకు తెలియదు. కరెక్ట్. సో అది రిలేటివ్స్లో మన సొంత తమ్ముడితో మాట్లాడినా, అమ్మతో మాట్లాడినా, గవ్వుకున్న ఒక మాట అన్నా, లేదా తర్వాత మళ్ళీ మనం సారీ చెప్పినా కూడా అక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అనేది ఆ వయసుకి కానీ వాళ్ళకి అసలు అర్థం చేసుకునే అవకాశం లేదు. రైట్. సో కానీ మ్యాక్సిమం మనం ప్రయత్నిస్తాం అలా జరగకుండా ఉండాలి, వాళ్ళ ముందు మనం కొట్లాడుకోకుండా ఉండాలనో, వాళ్ళ ముందు ఇలా మాట్లాడకుండా ఉండాలనో. బట్ సమ్ టైమ్స్ మనం అవాయిడ్ చేయలేము. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఇట్స్ నార్మల్ అండి. బట్ ద థింగ్ ఇస్, అదే పనిగా కూర్చుని ఐ డోంట్ ఫీల్ అండి, ఐ డోంట్ డూ. నేను చేయను కాబట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా కాల్ వచ్చినా ఇఫ్ ఇట్ ఇస్ రియలీ నెసరీ నేను తీసుకుంటాను. అదర్వైజ్ నేను వాడితో ఉన్నప్పుడు ఎంత ఇంపార్టెంట్ కాల్ అయినా, ఇది నా కాల్ ఖచ్చితంగా గంట వెళ్ళే కాలే అని తెలుస్తుంది, నేను ఖచ్చితంగా అవాయిడ్ చేస్తాను. రైట్. వాయిస్ మెసేజెస్ పెడతాను ఇన్స్టెడ్, అది అయిపోతుంది కదా టకటక. సో నేను మ్యాక్సిమం వాడితోటి స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. యాజ్ అ రిజల్ట్ వాడు అమ్మ నాకు ఫోన్ కావాలి,
అమ్మ నాకు టెలివిజన్ కావాలి అని ఎక్కువ అడుగుతాడు, చూస్తాడు టెలివిజన్, బట్ ఫోన్లో చూపించడం అలా అంతా చేయను. తినేటప్పుడు అలా వాటిలో ఆకలి జనరేట్ అవ్వడానికి ఒక 5-6 months అలా తినేటప్పుడు నేను పెట్టా టీవీ. బట్ దాని తర్వాత తినేటప్పుడు ఖచ్చితంగా పెట్టలేదు. వీడు ఖచ్చితంగా తింటాడని నాకు అనిపించినప్పుడు తినేటప్పుడు టీవీ పెట్టేదాన్ని కాదు. అలా కొన్ని తగ్గించుకుంటూ వచ్చాను. ఓకే, ఐ ఫీల్ ఇట్స్ ఇన్ 25 years 30 years ప్రాజెక్ట్ అండి పేరెంటింగ్ అనేది. తర్వాత ఏం అవ్వదు, మనకు అలవాటు అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ పిల్లలకి చేయాలి కదా. ఈ ప్రాసెస్లో మీ పేరెంట్స్ ఎప్పుడన్నా గుర్తొచ్చారా మీకు? మా మదర్ అంటే నాకు మా మదర్ ఒక సందర్భంలో బాగా గుర్తొచ్చింది. అంటే చాలా సందర్భాల్లో గుర్తొస్తారు, బట్ బాగా కాపాడుకునేదండి. ఈవెన్ దో సినిమాలన్నా చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన బాగా భయం పెట్టేది. భయం పెట్టుకున్న ప్రేమగా చెప్పినా వర్కౌట్ అయ్యేదేమో, ఆవిడకి అలా తోచింది. బాగా అనగానే భయపడిపోయేదాన్ని అనమాట. వినే మనిషి ఇక్కడ వింటారా? నేను అమ్మో మొన్నటి వరకు భయపెట్టించుకున్నావా, ఇప్పుడు సో వినేదాన్ని బాగా అఫ్కోర్స్ అదే నాకు హెల్ప్ అయింది కదా. ఆ క్రమశిక్షణే హెల్ప్ అయింది, ఆ మేనర్సే హెల్ప్ అయింది. చదువు ఏ రోజు నెగ్లెక్ట్ చేయనివ్వలేదు. తనేం ఏ రోజు కూర్చొని చెందు అని చెప్పలేదు, బట్ నేను భయంగానే చదువుకున్నాను. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి నేను వర్క్ మైండ్ తోటే ఉన్నాను. అదే నాకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఐడిల్గా కూర్చోలేకపోవడం కూడా ఒక మంచి ఇదే, బికాజ్ మీ థాట్ని కన్స్ట్రక్టివ్ దాంట్లో పెట్టడం ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. ఏదో ఒకటి రాయటము చేయటము. ఐ డోంట్ లైక్ టు సెట్ ఐడిల్స్ సమ్హౌ. దట్ డజంట్ మీన్ నేను చేసే ప్రతి పనితో నాకు డబ్బులు వచ్చేయాలని కాదు. ఎనీ థాట్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఒకళ్ళకి షో డిజైన్ చేస్తున్నాను. ఒక బ్రదర్లీ రిలేషన్షిప్లో అడిగాడు, ఓకే నా పేరు వస్తుంది రాని, వాడికే 10,000 వస్తుంటే అందులో నాకేం ఇస్తాడు, బట్ ఇట్స్ ఓకే, అదొక ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ నథింగ్ ఇస్ వేస్ట్ ఎక్సెప్ట్ అ వేస్ట్ థాట్. రాస్తున్నారా అన్న? నాలో ఎందుకో మీలో ఒక రైటర్ కూడా కనపడుతున్నాడు. ఇన్ని కనిపిస్తున్నాయి నాలో. రాస్తానండి. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ 35-40 ఎపిసోడ్స్ వరకు రాశాను. ఆ తర్వాత హిరణ్మయ్య గారికి ఇచ్చాను. ఆవిడ కల్కి మూవీ రైటర్. ఆవిడకు 15 ఎపిసోడ్స్ రాసింది. ట్రెండింగ్ తగ్గుతోంది అన్నప్పుడు ఆవిడకి ఇచ్చా. సేమ్ థాట్ అయిపోయింది అది. సో ఆవిడ రాసి దాన్ని మళ్ళీ పైకి లేపారు. ఇప్పుడు మళ్ళీ అభిమాన్ గారని ఇంకొక రైటర్ ఆన్ బోర్డ్ వచ్చారు. ఆయన కూడా నన్ను చూస్తే వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ రాయాలనిపిస్తుంది. సో రాశాను, నేను ఒక స్టోరీ రాసుకున్నా. అది ఎవరికి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలీదు, దాన్ని రాసుకొని అయితే పెట్టుకున్నా. ఓకే, అంటే ఇదేది షార్ట్ ఫిల్మ్స్గా లేకపోతే? ఇట్ కెన్ బి ఫర్ ఓటీటీ, మూవీసే తీయాలని అన్నాను. ఓటీటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా కొన్ని లైన్స్ ఉన్నాయి. బ్లాగ్ స్టార్ట్ చేయాలని ఉంది. బట్ టూ మెనీ అంటే ఇప్పుడు నాకున్న పరిధిలో నాకున్న చాదస్తం ఏంటంటే ఆయా వద్దు, బాబు కోసం ఇంకెవరు వద్దు, నేనే పెంచుకోవాలి, నేను షూటింగ్కి వెళ్తే అన్నీ వండి పెట్టి అన్నీ చేసి వెళ్ళాలి, అప్పుడు మా ఆయన నాలాగా చూసుకోవాలి, ఇన్ని చాదస్తాను నాకు. అవును. సో ఇలాంటప్పుడు వాడికి వచ్చి 5-6 ఏళ్ళు అవ్వాలి. అయిన తర్వాతే మేబీ నాకున్న ప్యాషన్స్ ఇంకా నేను విరివిగా చేయగలుగుతానేమో. నేను పాజ్ పెట్టా. ఎస్, నేను కూడా అక్కడి నుంచే వచ్చాను. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను చెప్తాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 5-6 years అయిన తర్వాత వాడి అన్నం వాడి చేత్తో తిని, వాడి స్నానం వాడు చేసి, వాడి హోంవర్క్ వాడు చేసుకునే స్టేజ్కి వీడు ఫోన్ పట్టుకుంటాడు. ఇప్పుడు నేను లేకపోతే ఈ ఫోన్లో వీడు ఏం చేస్తాడు? నేను లేకపోతే ఇప్పుడు టీవీలో ఏం చూస్తాడు? నేను లేకపోతే ఇప్పుడు ఎవరిని కొడతారు? ఉండారు, మీరు ఉంటారా, నేను ఉండనా, ఎవరు ఉంటారు ఇప్పుడు వీడిని చూసుకోవడానికి అనేది నెక్స్ట్ లెవెల్. ఒక 14 ఏళ్ళు వచ్చే టైంకి ఇక ఇప్పటి వరకు అమ్మ అని మన చుట్టూ తిరుగుతున్నారు కదా. అంటే మీకు కొంచెం సీనియర్ నేను. మా వాడు 9th క్లాస్ చదువుతున్నాడు. ఓకే. సో ఇప్పుడు వాడికి లైక్ నూనె మీసాలు వస్తున్నాయి అనమాట. 14 వాడు ఇప్పుడు. అమ్మ ఇప్పుడు నేను టీనేజ్ అమ్మా, ఏం మాట్లాడుతున్నాను, కొబ్బరి నూరాడు నేను రాసుకుంటాను అంటున్నాడు. అప్పుడు మనకి డిటాచ్మెంట్ క్రైసిస్. మరి అప్పుడు అర్థమవుతుంది నిజంగా 14 ఏళ్లకే వాడు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, నేనేం చిన్నపిల్లలు అనుకుంటున్నావు, ఏంటి ప్రతిదీ పట్టించుకుంటున్నావు అన్నప్పుడు స్టార్టింగ్ కొద్ది రోజుల్లోనేమో కొంచెం బాధ ఉంటుంది, అమ్మ కదా. తర్వాత సరే వాడికి ఏజ్ పెరుగుతుంది, వాడికి కొంత ప్రైవసీ ఇవ్వాలి డెఫినెట్గా, కానీ ఒక మానిటరింగ్ అనేది ఖచ్చితంగా మనం చేయాలి. సో అక్కడ ఇంకొంచెం బాధ్యత పెరుగుతుంది. ఈ ఏజే బెటర్ ఏమో అనిపిస్తుంటుంది. ఐ స్టిల్ ఫీల్ ఈ ఏజ్ బెటర్ అనండి నిజంగా. కనీసం ఒక తిట్టినా ఏం చేసినా వాడు నోరు మూసుకొని దీంతో నాకు ఎందుకు వచ్చింది, 4 ముద్దలు తిందామని తినేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఐ థింక్ పెద్దగా అయిన తర్వాత ఉండదు అస్సలు సమస్య లేదు. నేను అది తినను, నేను తిన్నని చెప్పాక నువ్వు ఎందుకు ఉండవు. ఓహో, అక్కడికి వెళ్తుందా? మీరు ఫిక్స్ అయిపోండి. లేదు
మీ నోట్లో చూడబడ్డాడు డెఫినెట్ గా అడుగుతాడు మిమ్మల్ని, నో డౌట్ అసలు అందులో. దీని అన్నిటికీ నేను ప్రిపేర్డ్ అండి. కాకపోతే నా బాధ ఏంటంటే ఇంకొంచెం ఏజ్ వెళ్తే ఏది ముట్టుకుంటాడో, బాల్కనీలోకి వెళ్తే ఎక్కడ వేలు పెడతాడో, ఇంత క్లోజ్ మానిటరింగ్ ఉండదు కదా. సో ఐఎమ్ జస్ట్ కన్సర్న్ అబౌట్ దట్. మేబీ ఐ కెన్ సిట్ అండ్ మానిటర్ మేబీ. అసలు నేను ఏదో ఉద్ధరించాలని అనుకోవట్లా. వాడి వల్ల సమాజం నాశనం అవ్వకుండా, సమాజం వల్ల వాడు ఎక్కువ నాశనం అవ్వకుండా ఉంటే చాలు. మీ అబ్బాయి అందులో సమస్య లేదు. దట్స్ నైస్ యాక్చువల్లీ. అమ్మోరు అప్పుడు మీ మీ స్కూల్ వెళ్తున్నారా? వెళ్తున్నారా? కానీ వెళ్ళి వెళ్ళనట్టు, ఉండి ఉండనట్టు నా స్కూలింగ్ అంతా అలాగే సాగింది. కానీ నేను ఆ మూవీ చూసినప్పుడు ఇంత చిన్న అమ్మాయికి అంత హెవీ ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వగలిగిందా అనేది నేను నిజంగా ఫీల్ అయ్యాను. నిజంగా నేను చదువుతాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ అమ్మోరు ఈజ్ ఇన్ 94 95. నేను 5th లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. అట్లీస్ట్ నియర్ బై చెప్పాను, ఒక 1 year అటు ఇట్స్ ఓకే. సో అప్పుడు అనుకున్నాను, అరే ఎంత క్యూట్గా ఉంది అమ్మాయి, కానీ చాలా హెవీ ఎక్స్ప్రెషన్, హెవీ క్యారెక్టర్ మీద. అంటే ఒక పూనకం వచ్చే క్యారెక్టర్ అంటే అంత చిన్నపిల్లకి అంత ఈజీ కాదు. అంటే అది డైరెక్టర్ కోటి రామకృష్ణ గారు యాక్చువల్లీ దానికి ఆయనే దగ్గరుండి ఇలా చేయమ్మా అని చెప్పారా, లేకపోతే మీకు ఎవరు ఆ యాక్టింగ్కి సంబంధించి ఎవరు మీకు అంత పర్ఫెక్ట్గా ఎవరు నేర్పించారంటే ఎవరు చెప్తారు? ఐ వాజ్ నెవర్ ట్రైన్డ్ యాక్టర్ అండి. రియలీ? యా. 2.5 నో పర్వాలేదు 1.5కి నేను ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను కూచిపూడి. నా సిస్టర్కి నాకు 16 years గ్యాప్. తను క్లాసికల్ డాన్సర్, అరంగేట్రం కూడా చేసింది. మేడం సుమతి కౌశల్ గారి దగ్గర తను నేర్చుకున్నారు, స్టూడెంట్ ఆవిడ. తను అరంగేట్రం అప్పుడు నేను మా అమ్మ కడుపులో పడ్డా. ఓకే ఓకే. అప్పుడు తను క్లాస్కి వెళ్తున్నప్పుడు నేను తనతో పాటు వెళ్ళేదాన్ని. ఇట్స్ లైక్ మై సెకండ్ మదర్ అనుకోండి, వర్కింగ్ మదర్, అసలు మదర్ అనుకోండి. సో తనతో పాటే బాగా వెళ్ళిపోయేదాన్ని. అలా వెళ్తూ వెళ్తూ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు వచ్చి మనసు మమత అని అడిగారు. నాకు ఏది గుర్తులేదు, వీళ్ళు చెప్తారు, నాకేమో గుర్తుంటుంది. సో మేనేజర్ గారు వచ్చి, ఉషా మంజరి గారు మా ఫస్ట్ గురు. సో మేనేజర్ గారు వచ్చి ఇలా పాప చిన్నపిల్లలు కావాలి, ఏంటి తరుణ్ సిస్టర్గా అని అడిగితే నేను ఎగిరానట, ఏం చేస్తాను మరి నాకేం అర్థమైందో, నేనేం ఎగిరానో ఏం వెళ్ళానో. ఆ సినిమాకి డబ్బింగ్ కూడా సార్ మౌళి గారు, ఎస్ వారే, లేదు డబ్బింగ్ ఇన్ఛార్జ్ గారు వేరే ఉన్నారు, సారీ ఐ ఫర్గాట్ ద నేమ్. చాలా ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ మనసు మమత, సితారా గారు హీరోయిన్ గా చేసినప్పటి మూవీ అది. 89 ఏమో. సో అప్పుడు నుంచి ఐ వాజ్ ఇంటూ యాక్టింగ్ అండి. డాన్స్, యాక్టింగ్, చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్. మనకి వెస్టర్న్ మీద మంచి పిచ్చి ఉండేది. మా అమ్మేమో క్లాసికల్లో దూరేది. క్లాసికల్ తర్వాత వెస్టర్న్ క్లాస్ అనమాట, అందుకే వెళ్ళేదాన్ని. క్లాసికల్ డాన్స్ ఏమో బేజార్గా నేర్చుకొని, వెస్టర్న్ డాన్స్ ఏమో ఫుల్ అక్కడే మిస్. మా అక్క క్లాసికల్ మీద కాన్సన్ట్రేట్ చేసింది, డాన్స్లో ఎక్కడికో వెళ్ళింది. నేను అటు ఇటు కాకుండా బేసిక్స్ రావు నాకు ఇప్పటికి, రెండింటికి సంబంధించి చేస్తా కానీ. సో అలా మేబీ అంటే కోటి రామకృష్ణ గారండి, ఆయన చెప్పారు, చెప్పినట్టే క్యాచ్ చేసి చేయగలిగేదాన్ని. అదేంటో అది ఉంది ఇంకా, అంటే ఆ సెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఇది కావాలనుకుంటున్నాను, ఇప్పుడు అట్లీస్ట్ చెప్పగలుగుతున్నాను సార్ కెన్ ఐ ఇంప్రూవైజ్ అని, ఈ మధ్య కాదు. బట్ ఇంతకు ముందు వరకు డైరెక్టర్ ఏం చెప్తే అదే అలాగే చేసేదాన్ని. ఓకే, అలాగే చేసేదాన్ని. అట్లా ఎక్కువ నవ్వద్దంటే నవ్వకుండా ఉండేదాన్ని, పెద్దగా చూడంటే పెద్దగా చూసేదాన్ని. వారే మనసు మమతకి అమ్మోరికి మధ్య ఇంకేం చేయలేదా మీరు? అయ్యో లేదు, మనసు మమత, అమ్మ, వసుంధరకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ 3 movies ఉషా కిరణ్ వాళ్ళదే. అవును అవును. సో హోమ్ ప్రొడక్షన్ లాగా. దాని తర్వాత మైనర్ రాజాలో బాయ్ క్యారెక్టర్, రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి. మళ్ళీ ఓ బేబీలో రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి. ఎస్. ఆయన కలిసారా? ఆయన కలిసినప్పుడు చెప్పారా ఈ విషయాన్ని మీరు? నేను నన్ను చూడగానే, ఆయన సునాయన అనగానే గుర్తుపట్టారట నందిని మ్యామ్. సో నెక్స్ట్ డే చూడగా, నమస్కారం అండి, నేను మీ అబ్బాయిగా చేశాను, నేను మీ కొడుకుని గుర్తున్నానా అంటే హీ ఆల్సో రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ. సో నైస్, మంచి ఎక్స్పీరియన్స్ అది మాత్రం. అసలు అది లైఫ్ కదండి నాకు. మళ్ళీ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ సమ్ ఆఫర్స్ ఈ రోజు అంటే ఓ బేబీ ఈజ్ లైక్ లైఫ్. నందిని మ్యామ్ ఇచ్చిందే. కాదు, నిజం చెప్పండి, ఓబేబీలో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు? అంటే స్క్రీన్ టెస్ట్ లాంటి చేశారా? ఏమీ లేదా? నథింగ్. నాకు వీడు పుట్టిన 1.5 yearకి నాకు అప్పటి నుంచి నందిని మ్యామ్ అంతకన్నా ముందు ఒక వెబ్ సిరీస్ చేశారు, దానికోసం అని అడిగారు. అప్పుడు వీడు 7th month. లేదండి ఫీడింగ్ అండి, రానండి అని చెప్పాను. సరే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ 1.5 years బాబు ఉన్నప్పుడు ఒకసారి కో డైరెక్టర్ అంకిత్ గారు ఫోన్ చేసి, నందిని మ్యామ్ ఆఫీస్కి రమ్మంటున్నారు, పలానా టైము సినిమా కోసం.
ఇంపార్టెంట్ రోల్. ఇంకేం మాట్లాడలే, వెళ్ళా ఆ రోజు. వెళ్తే నువ్వు అప్పుడు నేను 2-3 ఏళ్ళ నుంచి వెనకబడుతున్నా, కాదు ఫస్ట్ ప్రెగ్నెంట్ అన్నావు, తర్వాత పిల్లాడు అన్నావు, తర్వాత ఇప్పుడు 1.5 year అంటున్నావు. 6-7 days క్యారెక్టర్, బట్ ఇంపార్టెంట్ రోల్, నువ్వు కనుక చేయనంటే మర్యాదగా ఉండదని చెప్పారు. ఓకే. ఓ ఇంత మర్యాదగా చెప్పాక ఎలా ఆవిడేమో ఇలాగా ఉంటారు. ఓకే ఓకే మేడం అని చెప్పారు. అంతే. నాకు ఏంటి క్యారెక్టర్, నేనేంటి ఏమీ అడగలేదు. అసలు నాకు వచ్చేంత వరకు కూడా నమ్మకం లేదు అది. ఓకే. ఎన్ని మనకు తెలిసిందే కదా. ప్రొడ్యూసర్ సునీత తాటి గారు కూడా అదే రోజు ఉన్నారు. ఓ షీస్ ద వన్ హూ ఇస్ ఫ్రస్ట్రేటెడ్, యా షీ యాక్ట్స్ టు బి ఫ్రస్ట్రేటెడ్, గుడ్ యాక్టర్ నో అని అన్నారు. వాళ్ళు మాట్లాడేసుకుంటూ అగ్రిమెంట్ సైన్ చేయడం, తర్వాత తినకు వచ్చి చెప్పటం, ఓ బేబీ షూట్ స్టార్ట్ అవ్వటం. ద డే ఐ వెంట్, ఫస్ట్ డే తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అర్థమైంది హౌ ఇంపార్టెంట్ ద రోల్ ఇస్ అని. దెన్ ఐ థ్యాంక్డ్ హర్, బికాజ్ ఆ రోల్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అయినా కూడా షీ చోజ్ మీ. కాన్ఫిడెన్స్, ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ నేను తనకి చాలా ఓ చేస్తాను. బట్ ఒకటే ఏంటంటే, ఏమో అండి, అదొక ప్యాషన్ అంతే. ఎవరైనా నువ్వు బాగా చేసావంటే ఆ రోజు ఉంటుంది అంజలి గారు, నాకు అన్నం కూడా తిరగపోయారో పర్లేదు, పొంగిపోతా. నువ్వు డబ్బులు ఇవ్వకపోని బాగా చేసావంటే అబ్బా నాకే అనమాట. నా ఫ్రస్ట్రేటెడ్ మన పాత చూసుకుంటే వెరీ హ్యాపీ. నన్ను నేను చాలా లవ్ చేసుకుంటాను, నాకు చాలా లేట్గా అర్థమైంది ఈ విషయం. ఐ జస్ట్ లవ్ మై సెల్ఫ్ అ లాట్ విత్ ఆల్ ద ప్రోస్ కాన్స్ ఫ్లాస్ బాడీ ఏదన్నా. ఐ జస్ట్ లైక్ మీ. నిజం. ఓల్డ్ వీడియోస్ చూసినప్పుడు నేనేంత బాగా చేశానా అన్న ఫీలింగ్ నిజంగా. డబ్బింగ్ అప్పుడు అంటే మనం ఒక క్యారెక్టర్ లాగే చూస్తాం కదా, డబ్బింగ్ కూడా నా చేతే మొదలు పెట్టించారు మ్యామ్ ఓ బేబీకి సంబంధించి. ఫస్ట్ డబ్బింగ్ ఓకే, ముహూర్తం అయ్యి డబ్బింగ్కి ముహూర్తం చేస్తారు కదా, ఫస్ట్ నేనే. అది చూసినప్పుడు మేడం దీనికి అసలు మారల్స్ అనే తిక్సలేవా అని వెనకాల చూసుకుంటూ చెప్పుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది. ద వే ఆ కింద పడి కొట్టుకునే సీన్ కానీ, ఓ దట్స్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. ఐ డోంట్ థింక్ మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీ కెరియర్ గ్రాఫ్ చూస్తే నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో. నేనే నవ్వుకున్నా, ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో. అప్పుడు సితార గారు అప్పట్లో కూడా చాలా మంచి క్యారెక్టర్స్ వేసేవాళ్ళు. ఆవిడ సీనియర్ మోస్ట్ పర్సన్, ఆవిడతో చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారితో, సౌందర్య గారితో, హిందీలో గోవింద గారితో, కరిష్మా గారితో 25 ఫిల్మ్స్ చేశారు. అమ్మోరు అండ్ మనసుబం తబ్బిపో. అవును. చూసుకుంటే నిజంగా మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది అనేది డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. రియల్ ఐమ్ టెలింగ్ యూ, మీకు వచ్చిన ఆపర్చునిటీ మళ్ళీ వెనక్కి స్టార్టింగ్ నుంచి ఏబిసిడి నుంచి మొదలు పెట్టకుండా మీ ఎక్కడైతే మీరు ఆపరు అక్కడి నుంచి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. దట్స్ ద రీజన్ అండి. మీరు అడిగారు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారని. మేబీ అదొక్కటే రీజన్. నన్ను వర్క్కి పుష్ చేసుకుంటా. రీసెంట్లీ నేను జీ తెలుగుకి కూడా రేణు దేశాయ్ గారితో కలిసి చిన్న క్రియేటివ్స్ చేశాను. వదినా అని. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మార్నింగ్ 6కి వెళ్ళి ఈవినింగ్ 8కి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వర్క్ చేయడం, ఆర్ ఎల్స్ ఈవెన్ ఐఎమ్ నాట్ అ టీనేజర్, ఐ హ్యాడ్ మై ఓన్ మెడికల్ రీజన్స్ ఎర్లియర్. ఇవన్నీ ఉండి కూడా ఐ జస్ట్ పుష్ అండి. ఎందుకంటే చాలామందికి అనుకున్న రాని అవకాశాలు ఇవన్నీ. అంటే నేను గొప్ప అని చెప్పట్లే, గాడ్ నాతోటి హ్యాపీగా ఉండి నన్ను అట్లాంటి మంచి మనుషులతో కలిపాడు. ఎక్కడ ఆపానో అక్కడి నుంచి, ఆర్ ఎల్స్ అంతకన్నా ఎక్కువ నుంచే. అనుకోకుండా ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ సక్సెస్, అనుకోకుండా లైమ్ లైట్, మళ్ళీ అనుకోకుండా ఓ బేబీ, అనుకోకుండా ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు రొమాంటిక్, అనుకోకుండా అన్నీ. సో ఇది ఎంతమందికి వస్తుంది? వచ్చింది నేను గ్రాప్ చేసుకొని ఐ హ్యావ్ టు బికమ్ సంథింగ్ అన్న కసి నాలో పెరిగిపోయింది. సో దట్ పుషెస్ మీ టు వర్క్. ఈవెన్ దో నాకు కొంచెం ఎగ్జాషన్ వచ్చినా ఐఎమ్ రెడీ టు బేర్ దట్ పెయిన్స్. నాకు వాట్ లైఫ్ నాకేదో చెప్పాలనుకుంటోంది, నేను వద్దు అని అనుకున్నా కూడా నాకేదో ఇస్తోంది. ఏంటది? ఐ ఫీల్ దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ పీపుల్ అండి. డెఫినెట్లీ అది గాడ్ అంటారా, సైన్స్ అంటారా, నేచర్ అంటారా, నాన్ సెన్స్ అంటారా అనేవాళ్ళు అంటారు. బట్ ఐ ఫీల్ దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ పీపుల్. ఏదో వస్తుంది మనకి, రావాలన్న టైంలో ఆపలేరు. నేను సాయి విషయంలో కూడా అనుకున్నన్ని రోజులు పిల్లలు రాలేదు. వాడు కడుపులో పడ్డా నాకు సక్సెస్ స్టార్ట్ అయింది. ఫ్రస్ట్రేటెడ్ మన ఫస్ట్ వీడియో అప్పుడు నాకు ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ నేను. సో ఐ ఫీల్ హీఈస్ మై లక్కీ చామ్ ఫర్ షూర్. దట్స్ నైస్. అవును, పురి గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? రొమాంటిక్, పురి గారి అబ్బాయిది ఆకాష్. అయిపోయింది కూడా షూటింగ్. ఇట్ వాస్ సపోజ్ టు రిలీజ్ May 29th. అనిల్ పాదురి గారు డైరెక్టర్, బట్ ఈ పాండమిక్ వల్ల ఆపాం. మంచి రోల్ అండి, హీరోయిన్ తో సరి సమానంగా. డాన్స్లేంటి, పాటలేమిటి, బట్టలేమిటి, అసలు అదొక హైలో ఉండే క్యారెక్టర్ అనమాట. ఓకే, సో వెయిటింగ్ ఫర్ రిలీజింగ్ అన్నమాట. బికాస్ ఇట్స్ అ వెరీ కంప్లీట్ చేంజ్ ఓవర్ టు ఓ బేబీ.
నిజం. ఏంటో మరి ఇప్పుడున్న కండిషన్లో ఎప్పుడు మూవీస్ రిలీజ్ అవుతాయో, రిలీజ్ అయినా థియేటర్స్కి మనుషులు వస్తారా, ఎంత పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది నిజంగా. బట్ ఐ ఫీల్ నథింగ్ ఇస్ పర్మనెంట్ అండి. ట్రూ. అంటే మనం ప్రతిరోజు బతుకుతున్నాం అంటే ఒక రీజన్ ఉంది ఖచ్చితంగా. అవును. అండ్ ఐ థింక్ మనకు అంత మేజర్గా ఎఫెక్ట్ కాదని గట్ ఫీలింగ్ నాకు. వస్తుంది సిచ్యువేషన్, ఎలాగో అలా సొల్యూషన్ వస్తుంది అని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఈ పాండమిక్కి నాకు ఎఫెక్ట్ కాలేదు కాబట్టి నేను కూర్చొని మాట్లాడడం తేలికే, భరిస్తున్న వాడికి అసలు బాధ తెలుస్తుంది. బట్ ఐ స్టిల్ ఫీల్ అంత లాస్ మనకు అవ్వదు, ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్. షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. అవును. విత్ ఆల్ ద లాక్డౌన్ ఇది అండ్ అన్ని జాగ్రత్తల మధ్యలో ఇన్ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఐ థింక్ వీ విల్ బీ బ్యాక్. అయితే ఇప్పటివరకు టోటల్గా ఎన్ని 25 అయ్యాయి మోర్ దెన్ నియర్ బై. యా. అవును. తర్వాత సీరియల్స్, తర్వాత డబ్బింగ్. నేను ఆఫ్ ది కెమెరా ఉన్నది ఒక 2-3 years ఏమో అండి అంతే. బికాజ్ దూరదర్శన్లో కూడా నవ్య అనే ప్రోగ్రామ్ చేశాను. ఆన్ కెమెరా కనుక మనం లెక్క వేసుకుంటే, ఆఫ్ ద కెమెరా అంతే ఏదో ఒక విధంగా నేను ఉండనే ఉన్నాను. లో ఆర్ హై, ఐ వాజ్ ఆల్వేస్ అక్వెంటెడ్ విత్ ది ఇండస్ట్రీ, డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఆర్ సినిమా ఎప్పుడు ఉన్నాను నేను. ఇప్పుడు సీరియల్స్ కూడా చేస్తున్నారా రైట్ నా? లేదండి. లేదు కదా. నో, ఓన్లీ సీరియల్ యాడ్ మాత్రమే చేశారు. యా అంతే. సీరియల్స్ స్టార్ట్ అవబోతున్నాయి అని దానికి ఒకటి చేశారు అంతే. ఇప్పుడు ఏంటంటే అండి, నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, నాలో నీ ఆ అర్జ్ ఆఫ్ బీయింగ్ రికగ్నైజ్డ్ ఆర్ నా ప్యాషన్. అట్ ద సేమ్ టైం నన్ను నమ్మి వచ్చిన ఒక ప్రాణిని ధర్మమైన, రెస్పాన్సిబిలిటీ అయినా, ప్రేమైనా ఏదైనా చెప్పండి, అన్ని వేళలా ప్రేమ ఉండకపోవచ్చు, ఒకసారి విసుగు రావచ్చు, ఒకసారి ధర్మం అనిపించవచ్చు, ఒకసారి రెస్పాన్సిబిలిటీ అనిపించవచ్చు. ఇవన్నీ మైండ్ సెట్స్. ఐ సే ఇట్స్ అ థాట్. సో నాకు వాడిని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ నేను ఇప్పుడు వదిలేసి అవి వెళ్తే ఆ తర్వాత ఐ కెనాట్ గెట్ బ్యాక్ దిస్ చైల్డ్హుడ్. సో ఒక్కొక్క రోజు నాకు విసుగు వస్తుంది ఖచ్చితంగా, అయినా కూడా నేను చూసుకుంటాను. ఐ విల్ లెట్ దట్ ఎమోషన్ ఫ్లో. సో ఐ వాంట్ టు సే యూ కెనాట్ స్టాప్ అ థాట్ని ఎప్పుడు ఆపొద్దు. ఎటువంటి పర్వెటెడ్ థాట్ అయినా, ఎటువంటి ఎక్స్ట్రాడినరీ థాట్ అయినా దాన్ని వచ్చి వెళ్ళిపోనివ్వండి, మెల్లగా బ్యాలెన్స్ వస్తుంది అని అనుకుంటాను నేను, ఏజ్ తోటి ఆర్ ఇఫ్ యూ వాంట్. మీరు సౌందర్య గారితో కలిసి పనిచేసినప్పుడు అది 3 years 3.5 years ఎంత షూట్ చేశారు అమ్మవారి సినిమా అని చెప్పని విన్నాను. కానీ భలే డ్రాస్టిక్ స్టోరీ కదా అసలు కదా. మెనీ అండి అలా. సౌందర్య గారిది రీసెంట్గా మనల్ని కలిసివేసిన సుశాంత్ సింగ్ రాజ్పూత్ది మెనీ. ఓకే, అది గాడ్ ఫార్బిడన్, పాపం ఆవిడ క్యాంపెయిన్ కని వెళ్ళి అలా వెళ్ళిపోవడం, అప్పటికే 1 year అయ్యి మ్యారేజ్ అయ్యి ఏం చూస్తుంటారు ఆవిడ, షూటింగ్ లైఫ్ అంతా సినిమానే కదా. చాలా చిన్న ఏజ్లో వచ్చారు ఆవిడ. సో ఆవిడ అలా వెళ్ళిపోవడం అండ్ రీసెంట్ నాకు న్యాచురల్ డెత్స్ కన్నా, అంటే సౌందర్య గారు వెళ్ళిపోయినందుకు మీకు బాధ లేదా అంటే నేను చెప్పలేను. సూసైడల్ కేసెస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ దన్ న్యాచురల్ డెత్స్ కదా. నాకు ఇవి బాగా, నేను అంటే ఎస్పెషల్లీ సినిమా రిలేటెడ్ ఎవరైనా ఇలా చేసుకుని చనిపోయాను అనుకోండి, అది నన్ను ఒక 10 రోజులు హాంట్ చేస్తుంది. ఏంటో మన ఫ్యామిలీలో జరిగినట్టే ఫీల్ అవుతాను నేను. ఐ వాంట్ టు నో ఎందుకు ఏంటి. బట్ రీసెంట్గా నేను ప్రదీప్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న డిస్కషన్లో ఆయన చెప్పాను, ఎవరైతే ఎక్కువ క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారో డిప్రెషన్స్ ఆర్ రియలీ వెరీ కామన్ ఫర్ దెమ్ అన్న ఒక మాట అన్నారు ఆయన. అవును. సరస్వతి ప్రదీప్ గారు, యాంకర్ ప్రదీప్ గారు. యాంకర్ ప్రదీప్, ఓకే. నేను ఆయనతో కలిసి జీ తెలుగు ఈవెంట్ చేసినప్పుడు ఈ టాపిక్ ఆఫ్ డిస్కషన్ వస్తే, సో ఆయన వ్యూ విచ్ మేడ్ మీ థింక్. నిజమే, నో డౌట్. మనకి హైస్ అండ్ లోస్ బాగా ఉంటాయి. అవును, అది మనదో ప్రపంచం అనుకోండి, సమస్య లేదు అసలు. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, వాట్ యూ ఫీల్, మీరేమంటారు? కరెక్ట్, అది 100% కరెక్ట్. మా ఇంట్లో అని ఉంటారు కదా, యూఆర్ వెరీ ఎమోషనల్ అమ్మా, ఏడిస్తే ఏడ్చేస్తావు, నమ్మిన నవ్వుతావు, ఏంటి ఏది దాచుకోవా, లోపల ఏం కంట్రోల్ పెట్టవా అంటారు నన్ను. నేనంట దానివల్ల యూజ్ లేదంటాను. లోపల మనం దాన్ని అంతా అణిచేసి, ఏడుపు వచ్చినా అడవకుండా, సంతోషం వచ్చినా చెప్పకుండా, ఏది వచ్చినా కూడా చెప్పకుండా లోపల దాచేసుకుంటే అనుకుంటే అది హెల్త్కి దెబ్బ ఏమో అనేది ఒకటి. అన్నింటికన్నా మించి నువ్వుగా ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతావు అసలు? రైట్. అండ్ సీనియర్ జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతాను. ఈ డిప్రెషన్ థాట్స్ అంటే ఎగ్జాంపుల్ టీనేజర్స్ దగ్గర నుంచి బాగా సక్సెస్ఫుల్ అయిన పీపుల్ వరకు, ఏది ఐఎమ్ రియలీ వెరీ సారీ టు సే సిసిడి ఓనర్ వరకు, దెర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ లైఫ్ కదండి. ఎన్ని కోట్ల వేల అప్పులున్నా, లేకపోతే ఏదున్నా, ఎవరి నుంచి రిజెక్షన్ ఉన్నా,
మ్యారేజ్ ఫెయిల్ అయినా ఏదున్నా నథింగ్ మోర్ దెన్ లైఫ్ కదా. సో ఆ లైఫ్ని ఎందుకు ఎండ్ చేసుకోవాలన్న థాట్స్ వస్తాయి. నీ అనాలిసిస్? టు బి ఫ్రాంక్, నేను నిజం చెప్తున్నాను. అంటే నాకు ఇంతవరకు చెప్పే అవకాశం ఎక్కడా రాలేదు. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పటివరకు నేను కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 7 times కారు గట్టిగా డ్రైవ్ చేసుకుని గుద్దేస్తే లారీని గుద్దేస్తే ఏమవుతుంది, చచ్చిపోవేంటి. ఇలాంటి కండిషన్లో నేను అంటే ఏమీ నాకు దారి దొరకదు. నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, నా ప్రాబ్లం నాకు చాలా ఎక్కువ. అన్ని దారులు వెతికేసా, నాకు ఇటు వెళ్తే నొయ్యి ఇటు వెళ్తే గొయ్యి, ఏది నాకు దారి దొరకట్లేదు, దొరకట్లేదు, ఏది చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు నాకేమనిపిస్తుందంటే సింపుల్గా ప్రాణం పోతే ఇదేం ఉండదు కదా, నేనున్నా లేకపోయినా నడుస్తుంది, అది పెద్ద విషయం ఏంటి అని చాలాసార్లు మెంటల్గా చాలాసార్లు అనుకున్నా. ఎంత ఏడ్చినా కన్నీళ్ళు ఆగిరిపోతే తప్ప దానికి ఒక ఎండింగ్ ఉండదు. అంటే సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారని చెప్తున్నాను. ఐ వాంట్ టు నో. అందుకే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం గురించే ఆలోచిస్తారు, ప్రాబ్లంలోనే ఉంటారు. ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అసలు ఏది నాకు ఇంపార్టెంట్, ఏది నాకు అనవసరం, నా ప్రయారిటీస్ ఏంటి. ఇప్పుడు ఓకే, ఇప్పటివరకు బోల్డ్ అంత ఆస్తుంది. ఇప్పుడు మనం రాజ్పూత్ సంగతి తీసుకుందాం. నిన్న సూసైడ్ చేసింది అతనండి. ఇప్పటివరకు మూవీస్ వచ్చే అతనికి ఎంతో కొంత సంపాదించుకున్నాడు. ఫర్దర్గా మూవీస్ రావేమో, ఈ లెవెల్ నేను మెయింటైన్ చేయలేనేమో. ఎందుకంటే మన అవసరాలు మనకు తెలుసు కదండి. ఇప్పుడు చిన్న యాంకర్ దగ్గర నుంచి మొదలు పెడితే, చిన్న జర్నలిస్ట్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ యాక్టర్ వరకు మనం తీసుకుంటే అవసరాలు ఎలా పెరుగుతాయి. ప్రతి దానికి మ్యానిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ కలర్, ఫేషియల్, థ్రెడ్డింగ్ దగ్గర నుంచి దాని ఖర్చు ఎంతవరకు వెళ్తుందంటే డిజైనర్ వేర్ బట్టలు, డిజైనర్ వేర్ చెప్పులు, డిజైనర్ వేర్ బ్యాగ్, ఆర్నమెంట్స్, ఎవ్రీథింగ్ అంతవరకు వెళ్తుంది. దీని అంతటిని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా కొంత ఇన్కమ్ ఉండాలి. ఒక స్టేజ్ తర్వాత ఇన్కమ్ తగ్గిపోతే దీన్ని మెయింటైన్ చేయడం ఎలాగా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఫర్ ఎవ్రీ వన్. అమ్మాయిలు రకరకాల దారులు వెతుక్కుంటున్నారు, అంతేగాని ఇది నాకు అవసరమా, ఇంతవరకు నాకు అవసరం. ఓకే, ఇప్పుడు ఇంతవరకు హెయిర్ కలర్ వేసుకున్నాం చూపిస్తున్నాం, ఇప్పుడు ఈరోజు హెయిర్ కలర్ వేసుకున్నాం మన దగ్గర లేదు, ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం. దాన్ని రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఇలా బతుకుదాం అని వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించి జీవించలేకపోవడం అనేది మెయిన్ రీజన్. నేను ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నాను. ఈరోజు నేను ఆడి కారు వాడుతున్నాను, నెక్స్ట్ ఈ ఆడి కారు మెయింటైన్ చేసుకోవాలి. లేదా 5 ఏళ్ళు ఆడి కారు వాడేసాను అందరూ అనుకుంటుంటారు, ఏంటి ఎప్పటి పాత కారు రా బాబు అనుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కార్కి వెళ్ళాలి, అదో ప్రెజర్. కొంచెం చెప్పులు పాడైనా వేసుకుంటే ఈ చెప్పులతో మనం బయటకు వెళ్తామా, 10 మంది మనల్ని చూసి ఏమనుకుంటారు, అదో ప్రాబ్లం. ఒకసారి వేసుకున్న కాస్ట్యూమ్ రెండోసారి మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి వేసుకెళ్దాంటే ఆల్రెడీ దీంతో బోల్డెని ఫోటోలు ఉన్నాయి, దీంతో వీడియోలు ఉన్నాయి, మళ్ళీ వేసుకుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు. ఈ ప్రెజర్లో మన ఖర్చు పెరుగుతుంది, మన వే ఆఫ్ థింకింగ్ పెరుగుతుంది. ఎవరేమనుకుంటే నాకేంటి అని మనం అనుకుంటే, మన ఎస్పెషల్లీ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా ఉండేవాళ్ళు, ఫస్ట్ లైన్ కెమెరాలో ఉండేవాళ్ళు, మనం అదే జరిగట్టుకెళ్తే మనకు ఆపర్చునిటీస్ ఇస్తారా, అసలు ఎవరన్నా పలకరిస్తారా, ఒక అవకాశం దొరుకుతుందా? మనం మోడర్న్గా లేకపోతే మనకు అవకాశాలు ఎలా వస్తాయి? ఈ ప్రెజర్లో మనల్ని న్యాచురల్గా మనం ఒక స్టేజ్ తర్వాత మనం అనేది ఎండ్ అయిపోతుందండి. బయట వాళ్ళ కోసమే బతకడం ఎక్కువైపోతుంది. సో ఇది కొంచెం నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఇన్నేళ్ళు నా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 20 yearsగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటున్నాను నేను. మనుషులు కూడా ఇంకొక మనిషిని ఎలా అసెస్ చేస్తున్నారు? లుక్స్ మీద. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, ఏం బ్రాండ్. మనం సింపుల్గా కాటన్ సారీ కట్టుకొచ్చామనుకోండి, మామూలు మనకున్న దాంట్లో కట్టుకొస్తే వాళ్ళకి మనం కనపడం. మనం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మన క్వాలిటీస్ ఏంటి, మన ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళకి అనవసరం. ఒకటి, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏ చెప్పులు వేసుకున్నారు, ఏ వాచ్ పెట్టుకున్నారు, ఫోన్ ఏంటి, రింగులు అయితే ఏ బ్రాండు, హెయిర్ కలర్ ఏముంది, స్పెక్స్ అయితే ఏ బ్రాండు, వీళ్ళు ఏ కార్లో వచ్చారు. రైట్. దీన్ని బట్టి మనిషికి వాల్యూ ఇస్తుంటే దాన్ని సంపాదించడానికే మనిషి ఉన్నట్టు అయిపోయింది అక్కడ. ఇక నీ లోపల ఏంటి, అసలు నువ్వు ఎంత మంచివాడివి, నువ్వు ఎంత పద్ధతిగా ఉన్నావు, అవతల వాళ్ళకి వాల్యూ ఇస్తున్నావా, ఇది ఎక్కడ రావట్లేదు అసలు. కరెక్ట్. సో నాకు ఇన్ఫోసిస్ మూర్తి గారిని చూస్తే, మనం కాటన్ చీర కట్టుకుని మామూలుగా పెడితేనేమో దీనికి ఏమీ లేదంటారు, అదే ఉన్నవాళ్ళు కాటన్ చీర కట్టుకుంటే సింపుల్ సిటీ అంటారు. ఇన్ఫోసిస్ మూర్తి గారుని చూసి ఆవిడది ఒక వీడియో చూశాను. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను మామూలు కాటన్ సారీ కట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తే నన్ను లోపలికి రానివ్వలేదు అమ్మాయి. సో నా పాస్పోర్ట్ అది మా వాళ్ళు తీసుకొచ్చే లోపల నన్ను లాంజ్లో కూడా నన్ను ఎంటర్ అవ్వనివ్వలేదు.
ఎమిరేట్స్ ఫ్లైట్లో ఆవిడ ఆ లాంచ్లో కూర్చోడానికి చేయలేదట. తర్వాత ఆవిడ గురించి తెలిసి అదే అంటున్నాను, ఇప్పుడు అంత రేంజ్ వాళ్ళు స్టిల్ షీ చోస్ టు బీ హర్ సెల్ఫ్. ఎస్ యాజ్ ఇట్ ఈస్గా అది పట్టుకోవాలి. అవును అవును రైట్. నిజంగా మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆయన ఉందని చెప్పని ఎవరో ఒక రైటర్ అండి, విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు, అందరూ లేచి నేను వస్తే నిలబడడం, నమస్కారం పెట్టడం, ఆ గౌరవం ఒక్కటే మిగిలింది నాకు. ఏదో సినిమా హిట్ అయిపోయిందని బెంజ్ కార్లు, వోల్వో కార్లు కొనుక్కోవడం నాకు తెలీదు, లేదా ఈ దీన్ని మార్చేసి ఇంకేదో కోట్ల రూపాయల సూట్ కొనుక్కుందామని నాకు తెలీదు. నేను సంపాదించుకున్నది ఏమన్నా ఉంది అని అంటే గౌరవం ఒక్కటే అని అన్నారు. రైట్. నిజంగా ప్రతి మనిషి ఎంత సంపాదించాము, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మన పిల్లల్ని ఎంత టాప్ మోస్ట్ స్కూల్లో చదివిస్తున్నాము, ఎంత క్వాలిటీగా లైఫ్ ఇస్తున్నాము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ పరుగులో మనం ఏం నష్టపోతున్నాం, ఈ పరుగులో మనం ఏం నష్టపోతున్నాం? పొద్దున్న లేస్తే డబ్బు వెనకాతలేనా, కొంచెం దాన్ని తగ్గించుకొని మరి టక్కన ప్రాణం పోతే ఏముందండి, ఏమైనా ఉందా? ఈ పాండమిక్ అదే ప్రూవ్ చేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. నథింగ్ కెన్ సేవ్ యూ, నథింగ్ కెన్ సేవ్ యూ అపార్ట్ ఫ్రమ్ మన అన్నీ క్లోజ్ చేసుకొని ఇంట్లో ఉంటే తప్పితే నథింగ్ కెన్ సేవ్ యూ. నిజం. చాలా తెలిసి వచ్చింది. అందుకే మేబీ నాకు ఇది నేచర్ హీలింగ్ ఇట్ సెల్ఫ్ అని అనిపిస్తుంది అండి చాలాసార్లు. అఫ్కోర్స్ నేను అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏమో. నేచర్ హీలింగ్ ఇట్ సెల్ఫ్. అది భూమి భరించలేని భారం, అది ఏ రూపంగా, జనాభానే కాదు ఏ రూపంగా అవుతే అది భూమి తనని తాను మళ్ళీ రిఫార్మ్ చేసుకుంటుంటుంది. ఆ ప్రాసెసే ఇది అని అనిపిస్తుంది. నిజమే నిజమే. బట్ ఒక్కొక్కళ్ళ విధానం ఒక్కొక్కళ్ళది, కానీ అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే అంతా పొల్యూషనే మన వల్ల, ఎక్కడ స్వచ్ఛతను ఎక్కడ మనం క్రియేట్ చేయట్లేదు నిజం చెప్పాలంటే. బట్ నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే మీ ప్రతి ఇంటర్వ్యూలో ఐ సీ యాజ్ అ పర్సన్ మీరు ఎంతో డెప్త్ ఉన్న పర్సన్గా కనిపిస్తారు. మీ గురించి తెలుసుకోవాలి కదా ఖచ్చితంగా. సో అందుకే నేను మిమ్మల్ని చెప్పండి. ఓకే, ఇంకో క్వశ్చన్. వన్ ఆఫ్ ద పేర్లు అక్కర్లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్ చెప్పండి, వన్ ఆఫ్ ద వరస్ట్ ఇంటర్వ్యూస్ చెప్పండి మీ లైఫ్లో. కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి తప్ప, వాళ్ళ గొప్పతనం తప్ప ఇంక ఏది వాళ్ళు ఇంకేం మాట్లాడరు, ఇంకేం వినరు. మనం చెప్పేది వినరు, మనం అడిగేది వినరు, వాళ్ళు చెప్పాలనుకున్నదే చెప్తారు. మన క్వశ్చన్ అడిగేది సంబంధం ఉండదు. క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇప్పుడు నాన్ సింక్లో ఉంటుంది. నాన్ సింక్లోనే ఉంటుంది. అసలు నేను ఒకటి అడిగితే వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇంకో చోటు ఉంటారు, మళ్ళీ అడుగుతా, రారు, అక్కడికి రారు, నేను ఇదే చెప్తానంటారు. నేను అదే అడుగుతా అంతే. బెస్ట్ ఇంటర్వ్యూ అంటే యాక్చువల్లీ ఒక బ్లైండ్ క్రికెట్ పర్సన్ని చేశానండి. రైట్. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, పుట్టుకతో కళ్ళు ఉన్నాయి అంటే మనల్ని మనం ఊహించుకుంటే, మనకి పుట్టుకతో కళ్ళుండి ఒక 5-7 సంవత్సరాల వరకు కళ్ళుండి, తర్వాత ఏదో సడన్గా నైట్లో ఏదో రాడ్డు ఈ కంట్లోంచి గుచ్చుకుపోయి ప్రపంచం చీకటైపోయి, జీవితం చీకటైపోయి, అలాంటి ఒక చీకటైపోయిన జీవితంలోంచి ఒక ఇండియన్ క్రికెటర్ అవ్వగలిగాడంటే ఎంత ఇన్స్పిరేషన్ అసలు. ఆ టైంలో కూడా ఐ వాజ్ ఇన్ డీప్ డిప్రెషన్. నాదేంటంటే వచ్చే ముందు కూడా బాగా అరిచేసి, బాగా తిట్టేసి, కొట్టాలని నన్ను కొట్టేసి ఇంట్లో చిన్నపిల్లలు ఇప్పుడు వాళ్ళే నేను కొట్టేట్టున్నారు. నేను కొడితే నాకన్నా హైట్ అయిపోయినారు వీళ్ళు. తిడితే ఇలా కాదు అలా కాదు, పద్ధతి లేదని తిట్టేసి ఒక్కసారి సీట్లో కూర్చున్న తర్వాత నాకు ఇంకేం గుర్తురాదు. నాకు ఇప్పుడు మీ ముందున్నాను, మీరు మాట్లాడే మాటలు ఇవి తప్ప, మధ్యలో వీడు వాషింగ్ మిషన్ ఆపారో లేదో, పనిమ్మ ఇచ్చిందో లేదో, ఇలాంటివి ఒక్కసారి అటు ఎడుతూ ఉంటుంది బ్రెయిన్. వెళ్ళి నో ఏదో జరిగే ఉంటుందిలే అనుకుని మళ్ళీ వెనక్కి వస్తాను. ఒక్క సెకండే అవుతుంది అలా, ఫ్రాక్షన్స్ అనమాట. సో వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను అలాగా. బట్ అలాగా ఆయన నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి. అని కళ్ళు లేవు, ఇంత అచీవ్ చేశాడు, నేనేంటి అన్ని శరీర భాగాలు నిక్షేపంలా ఉండి నేను ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాను అసలు? కారణం ఏంటి? సింపుల్, ఈ విషయానిక. కానీ గడిచిపోయిన తర్వాత, ఒక 5-10 ఏళ్ళలో గడిచిపోయిన తర్వాత, ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది చాలా లైటర్ వేలో ఉంటుందండి మనకి. రైట్. ఆ టైంలోనే ఎంతో భారం, ఆ టైంలోనే ఎంతో బాధ. బట్ వన్స్ అక్కడి నుంచి వచ్చేసి ఒక 1 month 2 months 1 year గడిచిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్లో మనం అలా ఆలోచించాం కదా, బట్ అది గడిచిపోయిందిగా నిజంగాను. మా అమ్మ అంటూ ఉంటుంది, మా అమ్మమ్మ అప్పుడు లేరు, ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఒక సుఖం వెనకాతలే ఒక కష్టం, ఒక కష్టం వెంటనే ఒక సుఖం ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటుంది.
అసలు దాని గురించి ఒక కష్టం వచ్చిందని కుంగిపోవద్దు, సుఖం వచ్చిందని పొంగిపోవద్దు. మన జీవితంలో ఎవ్రీడే ఒక సుఖం వచ్చిందా, ఓ నెక్స్ట్ ఏదో కష్టంగా అని ప్రిపేర్ అయిపోండి. ఒక కష్టం వచ్చిందా, ఇది ఎక్కువ ఉండదు. ఇందాక మీరు అన్నారు చేంజ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని చెప్పని మీరు అన్నారు. అలాగా ఆవిడ ఎప్పుడు చెప్తుంటుంది, అది ఆవిడ మాట ఎప్పుడు గుర్తుంటుంది నాకు. కరెక్ట్. అండ్ ఇదే నేను అందరికీ సూసైడియల్ టెండెన్సీస్ ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తోంది చెప్తోంది ఏంటి అని అంటే, మీరు చెప్పిన మాటనే ఒక డిక్షనరీ లాగా పెట్టుకుని ఒక కష్టం వెనకాలే ఒక సుఖం వస్తుంది. డిప్రెషన్, ఈ మూమెంట్ నేను వెళ్ళిపోవాలి అన్న థాట్ ఒక గంట తర్వాత ఆ ఇంటెన్సిటీ తగ్గచ్చు, ఓ 3 రోజుల తర్వాత మారచ్చు, 6 రోజుల తర్వాత ఎక్కువ అవ్వచ్చు, 7వ రోజు తర్వాత ఇంకో అద్భుతం జరగచ్చు, ఏమీ జరగకపోవచ్చు. బట్ స్టిల్ నీదనే జీవితం దానంతలో అది వదిలి వెళ్ళేంత వరకు నీదే. సో జస్ట్ లెట్ లైఫ్ లివ్. ఏమీ చెయ్యలేకపోయినా పర్వాలేదు, ఇది నాకు కూడా వర్తిస్తుంది. రేపొద్దున ఏ ఆఫరు రాకపోయినా పర్వాలేదు, డిప్రెషన్లోనే ఉండని, ఏదో ఒకటి వస్తుంది. చేయాలన్న తపన, యాక్టింగ్ లేకపోతే యాక్టర్స్లకి నేను చెప్తున్నా, హీరో కాలేవా, హీరోయిన్ కాలేవా, పోనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అది లేకపోతే డిజిటల్ మీడియా, అది లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్, అది లేకపోతే డబ్బింగ్, అది లేకపోతే షార్ట్ ఫిల్మ్స్, అది లేకపోతే నాటకాలు, అది లేకపోతే ఎన్నో వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ప్లేస్ చేస్తున్నాయి. అది లేకపోతే ఎంసీయింగ్, అది లేకపోతే మీకు గనక కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈవెంట్ చేస్తున్నాయి. ఒక 10 minutes స్టాండప్ కామెడీకి దే ఆర్ పేయింగ్ అ రియలీ గుడ్ అమౌంట్. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దయచేసి మన యాంటీనాస్, నాతో సహా మన యాంటీనాస్ ఓపెన్ చేసుకొని ప్లీజ్, ఎండ్ ఇస్ నాట్ ద సొల్యూషన్, లెట్ లైఫ్ ఎండ్ వెన్ ఇట్ హ్యాస్ టు. నిజం. అంటే చాలామంది ఎవరి ఫీల్డ్లో వాళ్ళు మనం తీసుకుంటే ఒకనొక టైంలో ఆపర్చునిటీస్ వాళ్ళు బాగా రావచ్చు, తర్వాత ఆపర్చునిటీస్ తగ్గచ్చు, తర్వాత టోటల్గా ఆగిపోవచ్చు. ఆ ఆగిపోయిన టైంలో మనకి చాలా పెయిన్ ఉంటుంది. వర్క్ లేదు, డబ్బులు లేవు, లైఫ్ లీడ్ చేయడం, ఒక సర్వైవలింగ్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డెఫినెట్గా ఆ టైము కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మీరు ప్రయత్నించగా మనం ఏం ప్రయత్నించకపోతే ఏది జరగదు. బట్ ట్రై చేయాలి. ఎక్కడైందా, ఓకే కాలేదా, రైట్, నెక్స్ట్ ఇది కాదు, ఇంకేం చేద్దాం ఫర్ బెటర్ లైఫ్ అనేది ఆలోచిస్తే, ఈ రోజున్న ఆలోచన కొద్ది రోజుల తర్వాత మారి మన ఆలోచన విధానం, వే ఆఫ్ థింకింగ్ మారచ్చు డెఫినెట్గా. సో తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేయాల్సిన పనులు, మన ఆలోచించే విధానం ఇప్పుడున్న దానికన్నా 10 రోజుల తర్వాత మారే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా. ప్లీజ్ వెయిట్ అనేది నేను అంటున్నాను. దట్స్ ఇట్. నిజంగా. సరే, ఓ బేబీలో మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి వర్క్ చేశారు. హీఈస్ సచ్ ఏ లెజెండ్ పర్సన్. ఎంతో సీనియర్ యాక్టర్తో యాక్ట్ చేయడం నాకు చాలా జలస్గా ఉంది మనలో వస్తుంది నిజంగా. అంటే అండి ఐఎమ్ హ్యాపీ, నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇలాంటి కంబ్యాక్ అండ్ ఇది. అండ్ నేను మాత్రమే చేయగలను, నేను తోపు అని నేను ఎప్పుడు అనుకోను. చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు. వీఆర్ నథింగ్ హియర్. అది ఆ భయం ఎప్పుడు ఉండాలి. అవును, ట్రూ. చెప్పండి. అయితే తర్వాత మళ్ళీ సమాంత గారితో కలిసి వర్క్ చేయడం, వాళ్ళతో ఆ సినిమా జరిగిన, మీరు చేసిన రోజులు వాళ్ళతో మెమరీస్ అని చెప్తారా? నాకు మా మామగారు షూట్ లొకేషన్కి వచ్చారండి ఒకసారి. అవునా? ఆయనకి బాగా ఆటలు అంటే ఇంట్రెస్ట్. పర్లేదు న్యాచురల్గా ఉంటుంది. కానీ మా వాడు చూస్తున్నా, మా వారు. అవును. మీ వాడేం చేస్తున్నాడంటే ఎవరైనా అడిగితే కామెడీగా, మీ బాబు ఏం చేస్తుంటే వాళ్ళ బాబుతో ఆడుకుంటున్నాడు కిందకి ఎప్పుడైనా వాకింగ్కి వెళ్తే. సో మా వారు చూస్తున్నారు. సమంత గారి గురించి చెప్పాలి. ఆయన షూటింగ్కి వచ్చారు. ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్, చూస్తారు. అప్పుడు అత్తయ్య మావయ్య ఉన్నారు. సరే మావయ్య వచ్చారు. మా మావగారు అని ఇంట్రడ్యూస్ చేస్తే సమాంత ఆవిడ అలా కూర్చున్నారు నందిని గారి పక్కన, లేచి నిలబడి నమస్కారం చేశారండి. దట్ వాజ్ సో అన్ఇంటెన్షనల్ అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్స్. అంటే నాకు ఆవిడ దగ్గర ఆ గౌరవం నేర్చుకోవాలని అనిపించింది. ఎందుకు, వై దీస్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్, ఎటువంటి బ్యాకప్ లేకున్నా పడ్డా లేచినా ఒక పాత ఎలా చేసుకోగలిగారంటే అది. అంటే ఆవిడకి సందర్భాలు ఉంటాయో ఉండవు అది పక్కన పెట్టండి, అంటే ఆవిడ నుంచి ఆ ఎటికెట్,
అది నేర్చుకోవచ్చు అని అనిపించింది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇన్వాల్వ్మెంట్ టువర్డ్స్ ద స్క్రిప్ట్ ప్రాజెక్ట్. మీకు ఓబేబీలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, పోనీ ఏ రైలు పట్టాల కిందనో ఎక్కడో వెతికించలేకపోయావా అని. అదే నేను ఫస్ట్ మామూలుగా డైలాగ్ చూసినప్పుడు పోనీ ఏ రైలు పట్టాల కిందనో ఎక్కడో వెతికించలేకపోయావా అని వెటకారంగా అన్నాను. లేదు లేదు, నువ్వు ఇట్లా కామెడీగా కాకుండా సటిల్గా చెప్పు, ఇది పేలుతుంది థియేటర్స్లో అని చెప్పారు. అవును, అదే పేలిందిగా. అవును, చాలా కామ్గా ఏమిటి మన ఇంట్లో జాలీగా పోనీ రైలు పట్టాల కిందనో ఏ స్టేషన్లోనూ వెతికించలేకపోయాడు చి నోర్బోయ్ అని అది పెళ్ళి. మీ ఇద్దరిది మాత్రం భలే కాంబినేషన్ అక్కడ. అసలు చచ్చేడు తిట్టుకుని ఉంటారు, అసలు కొట్టేసి ఒక స్టేజ్ లో కొట్టేసి ఉంటారు, నా స్టేజ్ వరకు తీసుకొస్తారు పట్టుకుని నాన్న అనడం. ఐ ఫీల్ అండి, అంటే ఎదురుకుండా ఆర్టిస్ట్ కంఫర్ట్ ఇవ్వడం వేరే. నేను ఎట్లాంటిదానంటే అంటే నాకు ఇప్పటివరకు ఆ సందర్భం ఎదురవ్వలేదు. ఒకవేళ వాళ్ళు కంఫర్ట్ ఇవ్వకపోయినా నేను 100% చేసి తీరుతా దూరి వాళ్ళని కూడా ఇది చేసుకొని. ఎందుకంటే అండి నాట్ ఎవ్రీబడి ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు అవ్వలేకపోవచ్చు. కొంతమందికి యాక్టింగ్ అంటే కొంత పర్స్పెక్టివ్ ఉంటుంది. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదని నేను హెసిటెంట్ అయ్యానంటే ఇక్కడ నా పాత్ర పోయింది. అవును, అందుకే చిన్నదైనా పెద్దదైనా సరే నేను 100% ఇన్వాల్వ్ అవుతా. అవతల వాళ్ళు అవ్వని అవ్వకపోని నేను ప్రపంచి నా ప్రపంచంలో. సో నందిని మ్యామ్ ఆవిడ ప్రతి ప్రాజెక్ట్లో నుంచి మించి ఆ తర్వాత చిన్న వెబ్ సిరీస్ చేసాం, అందులోనూ చిన్న రోల్ ఏదైనా చిన్నదో పెద్దదో ఆవిడ రిఫర్ చేయటం, నేను వెళ్ళటం, సంపాదించుకోగలిగా. ఒక పాజిటివ్ నేమ్ అయితే సంపాదించుకోగలిగా ఇన్నేళ్లలో. అది నాకు చాలా. అవును, నిజంగా నిజంగా డెఫినెట్లీ నో డౌట్ అందులో. అసలు వాడు ఇంతకు చేస్తే ఫోన్లో ఏం చూస్తాడు, వాళ్ళ అమ్మ ఫోటోలు. అవునా, వాళ్ళ అమ్మ వాడితో ఆడినవి కొన్ని యూట్యూబ్లో అలాంటివి ఏం చూపించాను, అదొక గంటే. వాడు ఫోన్లో వాళ్ళ అమ్మ వాడితో ఆడేవి, నవ్విచ్చేవి. కూడా కోతి కొబ్బరికాయ కూడా దొరికాడు కదా. సో ఆడియడాలు, పాటలు పాడడాలు ఏంటో బాగా అలవాటు. సో అవి చూసుకొని మురిసిపోతుంటాడు. ఈ మధ్య వాడు కూడా వచ్చినట్టున్నాడు కొన్ని వీడియోస్లో, ఒళ్ళో కూర్చోబెట్టి మరీ చేశారు, చూసాను అనుకోండి. వాడు నిద్రపోతున్నప్పుడు లేస్తాడండి, కెమెరా కట్ చేసి వాళ్ళని వెయిట్ చేయించడం నాకు ఇష్టం ఉండదు. ఏం చేస్తా, అదే ఫ్రస్ట్రేటెడ్ మన గొప్పతనం. అవును, ఫ్లోలో కొట్టుకెళ్ళిపోవచ్చేదేనా. నిజం. సో నిజం, అసలు ఎక్కడా కూడా మధ్యలో టేకులు తీసుకుని కూడా ఎక్కడా ఉండదు. ఎందుకంటే అది న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడా కూడా నాకు అదే అనిపిస్తుంటుంది, అమ్మ ప్లే చేస్తే నవ్వుకోవడం నేనైతే మాత్రం. థ్యాంక్ యూ. ప్రెసెంట్ ఏమున్నాయండి రిలీజ్కి అవ్వాల్సిన? రొమాంటిక్ ఉందండి రిలీజ్కి. ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఆగాయి లాక్డౌన్ అయిన తర్వాత. ఒకటి సినిమా, ఒకటి ఓటీటీకి. 2 ఆగి ఉన్నాయి, కన్ఫర్మ్డే. కాకపోతే ఇగో ఈ సిచ్యువేషన్, ఈ పాండమిక్ తగ్గిన తర్వాత వాళ్ళు మళ్ళీ షెడ్యూల్ వేసుకొని స్టార్ట్ చేసిన తర్వాత అది వెళ్తాను. ఇంకా ఫర్దర్గా ఓబేబీ రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 ఆఫర్స్ వచ్చాయి. బట్ క్యారెక్టరైజేషన్ అంటే ఒక ఆర్టిస్ట్ అన్నీ చేయాలి, నేను ఒప్పుకుంటా. బట్ నాకున్న పరిధులు వేరే. సి ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ అ కిడ్ అండ్ ఐఎమ్ నాట్ వెరీ బ్యూటిఫుల్ లుకింగ్. ఓకే, మేనేజ్ చేసే బ్యూటిఫుల్ లుకింగ్ మీరా? అలా ఫిక్స్ అయ్యారా మీరు? నేను అంటున్నాను అలా ఏదైనా క్యారెక్టర్ ఏదైనా బబ్లీగా వచ్చిందేమో అని అంటున్నాను నేను. టూ మచ్ కదా. నేను ఎవరైనా డైరెక్టర్ గారు వచ్చి మీరుంటే స్క్రీన్ మీద ఎవరు కనిపించట్లేదండి అని అంటారు, ఒక ఎగ్జాంపుల్. అవునండి, నిజంగా ఎవరు కనిపించారు, ఎందుకంటే స్క్రీన్ అంతా నేనే ఉంటానని చెప్తాను. ఛాన్సే లేదు, మీరు ఇంకో కెమెరా పెట్టారు అంటే దట్స్ మై బాడీ టైప్. నేను ఉన్నదానికన్నా 10 ఎక్కువ కనిపిస్తాను. నేను ఉంటా బానే, కనిపిస్తా బానే స్క్రీన్ మీద. సో కొన్ని రకాల రోల్స్ అండి సరిగ్గా వాళ్ళు డిజైన్ చేయకపోతే ఆడియన్స్ ఆ రోల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ఆస్కారం ఎక్కువ. కన్విన్స్ చేసేంత స్క్రీన్ టైం ఆ రోల్కి ఉండదు కదా. సో అందుకే అట్లాంటి రోల్స్ ఏమైనా ఉంటే 1-2 ఒప్పుకోలేదు నేను. షూటింగ్ దాకా వచ్చినవి కూడా వద్దండి అని చెప్పేసినా ఉన్నాయి. సో మనకి చెప్పగలిగారా నో అని? చెప్పడం భలే కష్టం. కష్టంగానే చెప్పా, అలా కష్టం, అలాగే చెప్పా, కష్టంగా ఏమీ అనుకోకండి నో అదే చెప్పాను. బట్ బికాస్ అండి దిస్ ఇస్ అగైన్ ఆపర్చునిటీ దట్ ఈస్ గివెన్ బై గాడ్ ఆర్ నందిని మ్యామ్ వాట్ ఎవర్. మళ్ళీ నేను మిస్యూజ్ చేసుకుని ఏది పడితే అది చేశానంటే అంటే కష్టం కదా. నిజం, చేసే తక్కువైనా కాస్త గుర్తుండిపోయేవి చేద్దాం. నిజం, ఆఫర్స్ లేక ఇది చేసేస్తోంది అని అనిపించుకోవటం ఎందుకు? ఏది లేనట్టే ఉందాం, వచ్చింది మంచిది చేద్దాం అన్న థాట్లో ఉన్నా. నిజం. ఈ సిరీస్, ఈ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ సిరీస్ చూసి మీ వారు కానీ మీ అబ్బాయి కానీ మీ అటు ఇటు పుట్టినిల్లు మెట్టినిల్లు కానీ ఏం చెప్తుంటారు మీరు వెళ్ళినప్పుడు?
నాకు వాళ్ళ ఆశ్చర్యంగా ఉంటుంది అది మాత్రం. ఎందుకంటే ఇంట్లో జరిగేదే మీ స్క్రీన్ మీద చెప్తారు జనరల్గా. ప్రతి ఇంట్లో, మీ ఇంట్లోనే కదా, ప్రతి ఇంట్లోనూ జరిగేదే. అసలు ఒక్కటి చూశాను నేను, ఇప్పటికీ మర్చిపోలేను. బండి మీద వెళ్తారు ఇద్దరును, ఏమనంటే కజిన్ అంటారు. ఏమిటి కజిన్ ఏమిటి అని అబ్బా నవ్వుకున్నాను నేను. మా గ్రూప్స్ అన్నింటిలోనూ ఫార్వర్డ్ చేస్తాను. నిజంగా అది మనందరం చూస్తుంటాం బయట. అది మొన్న హాలిడేస్ కరోనా స్టార్ట్ అయినప్పుడు పిల్లలందరూ వచ్చి చేసిన సేవ, అబ్బా 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 అబ్బా. అంటే యాజ్ అ పర్సన్ నా ఒపీనియన్ దీన్ని బట్టి ఒక్కటి చెప్పి మీరు అడిగిన దానికి ఆన్సర్. యాజ్ అ పర్సన్ నా ఒపీనియన్ ఏంటంటే అండి, ఏది తప్పు కాదు, ఏది కరెక్ట్ కాదు. బట్ నువ్వు ఒకటి చేస్తూ ఎదుటివాడు అదే పొరపాటుని లేకపోతే అదే పనిని చేస్తుంటే వాడికి అసలు క్యారెక్టర్ లేదు, నేను అసలు తోపు అనడం తప్పు. నువ్వు ఏదన్నా పడు నీ లైఫ్ తోటి, అది నీ హెడేక్. డోంట్ బ్లేమ్ అదర్ పర్సన్ అనేది నా ఇది. నీ లైఫ్లో 150 ఇష్యూస్ ఉంటాయి, అన్నీ కప్పిపుచ్చుకుంటావు. ఎదుటి వాళ్ళది బయటపడిందని నువ్వు ఏదో గొప్ప అయిపోయి వాళ్ళని చులకనగా ఒక మాట అనొద్దు. లైఫ్లో ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్సే. ఒక తప్పు కానీ, ఒక మిస్టేక్ కానీ, ఒక పాపం కానీ, ఒక పుణ్యం కానీ, అన్నీ ఎక్స్పీరియన్సెస్. అనుభవించు. ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి ఫెయిలియర్, ప్రతి తప్పుతో నేర్చుకో. కానీ నువ్వు బాధపడద్దు, ఎదుటివాడు అదే చేస్తే వాడి గురించి మాట్లాడద్దు. ఇది నాది. నేను ఎవడిని తప్పు రైట్ అని అనాలిసిస్ చేయను. ఎవడి గొడవ వాడిది, నా గొడవ నాది, అంతే. నా వద్దు. పాయింట్ 1. పాయింట్ 2, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనేది ఒక క్యారెక్టర్. అది ప్రతి సిచ్యువేషన్ మీద దానికున్న ఒపీనియన్ ఆర్ ది అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ చెప్తుంది. అది అంటే తను పోని. అదొక క్యారెక్టర్ అంతే. టీనేజర్ అంటే టీనేజర్ అయిపోతుంది, కోడలు అంటే కోడలు అయిపోతుంది, కూతురు అంటే కూతురు అయిపోతుంది. ఈ క్రమంలో రియల్ లైఫ్లో నేను కూతురు, భార్య, మదరు, కోడలు కాబట్టి అన్నీ కాకపోయినా కొన్ని సందర్భాలు వస్తాయి, చురకలు తగులుతాయి. బట్ నాకు ఇక్కడ నేను అఫ్కోర్స్ ఆయన ప్రత్యక్షంగా ఆయన పక్కన ఉన్నప్పుడు చెప్తున్నాను కాబట్టి నాకు ప్లాటినం రింగ్ ఇవ్వచ్చు, డైమండ్ కమ్మలు ఇవ్వచ్చు ఇలా పొగుడుతున్నందుకు. కానీ ఇనీషియల్గా ఆ ఎన్ఆర్ఐ ఎపిసోడ్ తర్వాత మాత్రం ఆయనకి ఎప్పుడు నేను చేయగలను అని తెలీదు. ఇంతగా ఎప్పుడు చూడలేదు. ఆయన పరిచయం అయినప్పటి నుంచి నేను ఒక డబ్బింగ్ చెప్పడమో, కంటెంట్ రాయటమో ఇవే విరివిగా కెమెరా పెట్టి ముందు చేసింది లేవు. సో ఆయన చూసి ఆయన సపోర్ట్ చేయడం ఒక ఎత్తు. ఇనీషియల్గా అటు ఇటుగా కొంచెం రిజెక్షన్స్ వచ్చి ఏంటది అని అన్న, అదొక క్యారెక్టర్. అది ఏదో పీకాలనుకుంటుంది లైఫ్లో, పీకనివ్వండి అని చెప్పి అందరినీ సెట్ చేయగలగడం కూడా ఆయన క్షమత. ఇప్పుడు అసలు అది కూడా ఒక హౌస్ హోల్డ్ క్యారెక్టర్ అయిపోయిందండి. మా అక్కో చెల్లెలో కొత్త వీడియో వస్తే అందరూ కలిసి చూడటం, లేకపోతే అలా. అఫ్కోర్స్ బాబు పుట్టిన దగ్గర నుంచి నేను అలాంటి వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు టీవీలో. నేను వాడి కోసం కమర్షియల్ ఛానల్స్ అవన్నీ కూడా ఎక్కువ చూడను. ఐ ఫీల్ అవసరం లేదు వాడికి ఇంత చిన్న ఏజ్లోని. సో వాడు ఏదైనా పడుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైనా చూడాలనిపిస్తే చూస్తాను. ఓకే ఓకే. కానీ మీదేంటి లవ్ మ్యారేజా? అవునా? ఎక్కడ పరిచయం? కాలేజ్. ఇంకెక్కడండి, కాలేజ్లోనే. ఎక్కడైనా ఆఫీస్లో పనిచేస్తున్నో పక్కింటి అబ్బాయో తెలియదు కదా. మాది చాలా లేత ప్రేమ కదా, అప్పుడు మొదలైంది అది. ఓకే. వి ట్రావెల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 14-15 years టుగెదర్ విత్ ఆల్ ది అప్స్ అండ్ డౌన్స్. ఓకే. అందుకే నేను అంత మనస్ఫూర్తిగా తిట్టగలుగుతా, ఇంకేమైనా తిట్టలేను. అవును కదా, నిజమే. అవును, చనువు ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇంట్లో ఏమి రిజెక్షన్స్ ఏంటి? ఇనిషియల్గా వచ్చాయి, దాని తర్వాత యాక్సెప్ట్ చేశారు. రిజెక్ట్ చేయకుండా చెప్పగానే ఎవరు ఒప్పుకుంటారండి? అవునండి. ఎందుకు, ఏమిటి, ఎలా అన్నారు చెప్పాం. సో అదొక 3 ఏళ్ళు అలా తర్జన భర్జన అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని 3 ఏళ్ళు నిఘా పెట్టారు. వీళ్ళు సెటిల్ అవుతారా అవ్వరారు. బాగా తను సెటిల్ అయ్యి నేనంత సెటిల్ కాలేదు. నేను అదే చెప్తున్నా, నేను నాకు 7-8 years తర్వాతే వాట్ ఎవర్. నాకు ఇప్పటికే నా లైఫ్తో పెద్దగా ఏం చేయాలన్న గోల్సే ఉండవు, చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో తను బాగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు మమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తారు. ఓకే ఓకే. అంటే లవ్ మ్యారేజ్ అని చెప్పారనుకోండి, ఎంత లవ్ మ్యారేజ్ అని చెప్పినా సరే పెళ్ళి అయిన తర్వాత ఇలా కెమెరా ముందుకు వస్తే ఊరుకోను, లేదా ఇలా ఉంటే నాకు కుదరదు అనేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టలేదు. ఎక్కువ ట్రెడిషనల్గా ఉండద్దు అంటాడు మా ఆయన. నన్ను అదే ఆయన టర్మ్ అండ్ కండిషన్. నేను చీర కట్టుకుని అంటే బాబు ముందుకు వచ్చి సన్నగానే ఉన్నా. ఇప్పుడు మరీ ఉన్నాం కదా. ఇప్పుడు మీరు అంత లావు లేరు యాక్చువల్లీ, తెలుసా? ఐ ఫీల్ అండి, అది మీ అభిమానం నా పట్ల. మీకు నేను చూసి అలవాటు అయ్యాను కాబట్టి. పెద్ద స్క్రీన్లో చూడండి మీరు ఒక్కసారి. బిగ్ స్క్రీన్లో మనం ఎంత సన్నగా ఉన్నా ఇలా కనపడతాం, నిజంగా ఇలా కనపడతాం. అందుకే వీళ్ళందరూ సన్నగా 0 సైజులో పెట్టుకుంటారని అనిపించింది నాకు మాత్రం.
ఓకే నౌ ఐ యాక్సెప్ట్ మై బాడీ ద వే ఇట్ ఇస్ బట్ నేను యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా ఎక్కువ ట్రెడిషన్, దానికి ఇంకా టైం ఉంది కదా దిగట్లా తర్వాత మోడర్న్ తీసుకో అంటాడు ఇలాగే. ఏం రిస్ట్రిక్షన్ లేదండి, రిస్ట్రిక్షన్ అనేది లేదు. హీ నోస్ పాపం సపోర్ట్ చేస్తాడు. సో మీడియా అనేది కానీ లేకపోతే ఆన్ స్క్రీన్ కనిపించడం వల్ల మా ఫ్రెండ్స్ ఇలా అనుకుంటున్నారు, లేకపోతే అలాంటిది ఏం లేదు. అసలు తన పక్కన వాడి కోసం బతకడండి, అదొక్కటి. అంటే నన్ను కూడా అదే సలహా ఇస్తాడు, నీకు కరెక్ట్ అని అనిపిస్తే నువ్వు నేను చెప్పినా వినొద్దంటాడు. దట్స్ గ్రేట్ రియల్. సీరియస్లీ ఇప్పుడు నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను చెప్పినా వినొద్దు, ఆర్ ఎల్స్ నేను ఏదైనా వచ్చిన ఆఫర్ అంతా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఫినాన్షియల్గా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, చెప్పా కదా బయట అతి మంచితనం అనమాట, ఇంట్లోనే మన ప్రతాపాలని. అవును, నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. ఇక్కడ నాకు కుదరదు, ఇలాగా ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇలాగే చేయాలంటాం. తీరా బయటికి వెళ్ళి కనీసం మనం సర్టన్లీ సార్ ఇంకో గంట 2 గంటలు తీసుకోండి, నేను వెయిట్ చేస్తా, ఇట్లాంటివి అనమాట. సో అదే వద్దంటాడు తను. ఇంకా అలాంటి విషయాలు గైడెన్స్ ఇస్తాడు, కానీ ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇది వేసుకో, ఇది వేసుకోవద్దు, వీళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడకు, అలాంటివి ఉండవు అసలు. ఏమో ఇన్నేళ్లలో అయితే అది చూడలే. అదే చెప్పా కదా, ఇలా ఎందుకు ఉండవు, ఇలా ఉండి చావు అని చెప్తారు. సరే, ఇప్పుడు అందరూ బయట జరిగే అఘాయిత్యాలకి కొడుకుల్ని పెంచడం సరిగా లేదు, లేదా కొడుకుల్ని తల్లులు సరిగా పెంచట్లేదు అనేది. సో మీరు ఇప్పుడు ఒక అబ్బాయికి తల్లి, మీరు మీ బుడ్డోడే రేపు 10 ఏళ్ళు దాటిన తర్వాత వాడిని ఎలా సమాజానికి ఎలా ప్రిపేర్ చేస్తారు? చిన్నప్పటి నుంచే ప్రిపేర్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నా ఊంలో ఉన్నప్పటి నుంచే చేస్తూ వచ్చాను. వాడికి అర్థమవుతుందా లేదా పక్కన పెట్టండి, ఏదైనా కథలో వచ్చిందా ఆ భాగం లేదన్నా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మా అమ్మ ఒక్కొక్కసారి నవ్వుతుంది, నువ్వు వాడి వయసు ఏంటి, నువ్వు చెప్తోందేంటి పిచ్చిదారా, ఇంకా ఇంకో 4 బూతులు యాడ్ చేసుకోండి. సో అలా తిడుతుంది, పెద్దది కదా. సో అయినా కూడా నేను చెప్పేది చెప్పకుండా మానను. ఏమంటే మన 100% మనం ఇవ్వాలి. ఒక తల్లి సరిగ్గా పెంచట్లేదా పెంచుతోందా అని కామెంట్ చేయడానికి నేను ఎవ్వరు కాదు, బట్ నేనేం చేయగలుగుతున్నాను చేస్తా. అందుకే కదా వాడిని వదలకుండా ఉండటం. ఎవ్వరూ కూడా అండి ఒక ఇండివిజువల్ అట్లా తయారవడానికి ఫస్ట్ 5, 6, 7 ఇయర్స్లో ఏదో గట్టి దెబ్బ తగిలిండి ఉంటుంది వాటికి. అది చూడడం అయినా కావచ్చు, అనుభవించడం అయినా కావచ్చు, వాళ్ళకే ఆ హెరాస్మెంట్ జరగడం అయినా కావచ్చు. నేను ఇది 100% చెప్తానండి. ఏదో అది చూసైనా నేర్చుకోవచ్చు, గట్టి దెబ్బ, దాని తాలూకు ప్రభావం తర్వాత మన జీవితం. కొన్ని మనం ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా తీసుకుంటాం, కొన్ని విషయాల్లో చాలా ఇన్సెక్యూర్డ్గా కూడా ఉంటాం, కొన్ని విషయాల్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. మనకు చాలా చిన్నప్పుడే తగిలిన దెబ్బలు అవన్నీ చాలా సబ్కాన్షియస్ మైండ్లోనే ఉండిపోతాయి, అది బయటకు వస్తాయి. సో అలా మనం ఒక పేరెంట్ అయి ఉండి అట్లీస్ట్ మన చైల్డ్కి అట్లాంటి ఎక్స్ట్రీమ్ దెబ్బలు తగలకుండా నార్మల్ హౌస్లో ఉండే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ప్రేమలు. ఓకే, పేరెంట్స్కి ఒక అర్జీ ఏంటంటే మీరు పిల్లల ముందు కొట్టుకుంటారు ఒక్కొక్కసారి, టెంపర్మెంట్ గుడ్, కొట్టుకోవడం కూడా బాగానే తెలుస్తుంది, బట్ వెంటనే సారీ చెప్పుకొని కలిసిమెలిసి ఉండడం కూడా పిల్లల ముందే చేయండి. మీరు వాళ్ళ ముందు 24 గంటలు కొట్టుకొని కలిసి ఉండి నవ్వుకుంటూ ఉండడం వాళ్ళ యాబ్సెన్స్లో చేస్తే వాళ్ళకి అర్థం కాదు. సో డూ బోత్. అండ్ ఒక మైండ్ అటు ఇటుగా వెళ్తుంది అన్నప్పుడు మనకి ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది. ఒక 10 ఇయర్ చైల్డ్ ఆర్ 11 ఇయర్ చైల్డ్ కాస్త వాడి థాట్ ప్రాసెస్ అటుగా వెళ్తుంది, అమ్మాయి అయినా సరే అండి మనకి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఆ తెలిసిన దాన్ని ఇన్స్టింక్ట్ని ఇగ్నోర్ చేయొద్దు, ఫాలో యువర్ ఇన్స్టింక్ట్. అయినా కూడా ఇంకా జరుగుతోందంటే దానికి ఇంకొంచెం ఒక 5-6 ఏళ్ళ తర్వాత మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్పగలుగుతాను మనం అనుభవాలు ఇప్పుడు ఎక్కడ మీ వాడు టీనేజ్కి రావాలి, అబ్బో ఇంకా చాలా టైం. అప్పుడు ఎన్ని ఫ్రస్ట్రేటెడ్ మదర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి తెలుసా, మేబీ బోల్డ్ అని సిరీస్లు వస్తాయి కొత్తవి, నో డౌట్. అసలు అందరూ మీ వాటి ఎంతకి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. అబ్బా నేను పూరి జగన్నాథ్ గారు అమ్మ నాన్న తమిళ అమ్మాయి చూసి మంచి ఇన్స్పైర్డ్. ఏది నాకు ఎవరు పుట్టక ముందే జయసుధ గారు, రవితేజ గారి కెమిస్ట్రీ. ఓకే, సో నేను వాడిని చూసినప్పుడల్లా వీడు పెద్దగా అయ్యి ఒక బైక్ కొంటాడా, నన్ను ఎక్కించుకు తిప్పుతాడా, వీడికి పబ్లిక్ నన్ను తీసుకెళ్తాడా, వీడు పార్క్లో కూర్చొని మాట్లాడతా, ఎన్ని ఊహలో సగం లైఫ్ ఫ్యాంటసీసేనా ఖచ్చితంగా ఇప్పటికీ. కానీ నిజానికి కూడా ఆ సినిమా చూసాక ప్రతి ఒక్క మదర్ కావాలనుకునే వాళ్ళు అప్పుడే మదర్హుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. డెఫినెట్గా ఆ ఊహల్లోకి వెళ్ళి ఉంటారు. ఎంజాయ్ మదర్హుడ్ అండి.
దెర్ ఇస్ పెయిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ ఎంజాయ్మెంట్ లేకపోతే నీ చైల్డ్ తోటి ఇప్పుడు నువ్వు చెరిష్ అయ్యి లేవనుకో, రేపు పొద్దు నీ చైల్డ్ కూడా పెద్ద పట్టించుకోరు. నీకు ఎంత పెద్ద దెబ్బ తగిలినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, ఇప్పుడు పట్టించుకున్న తర్వాత పట్టించుకుంటారంటే పోకపోవచ్చు, నువ్వు 100% అవును. కానీ ఈరోజు మీరు ఇంత హ్యాపీగా చక్కగా మీ ఫ్యామిలీతో ఉన్నారన్న, మీ కెరియర్ ఇంత బాగుంది అన్న, దీనికి కారణం ఎవరని అనుకుంటారు మీరు? మీరు సపోర్ట్ సిస్టమ్ అని అడిగితే డెఫినెట్గా మా హస్బెండే. ఎందుకంటే పెళ్ళికి ముందు కోర్స్ మా మదర్ ఫస్ట్ నుంచి చెప్పుకొద్దాం. ఫస్ట్ ఆవిడ నన్ను ఇందులోకి ఒక పాత్ చూపించింది. ఈరోజు నేను MBA చదువుకున్నా ఇందులోనే షైన్ అవ్వగలుగుతున్నాను అని అంటే నా ప్యాషన్ ఇది అని ఆవిడ చాలా చిన్నప్పుడే మేబీ గుర్తించిందో, లేకపోతే నాకు ఇది అలవాటు అయిపోయిందో, నాకు రెండిట్లో ఏమైందో తెలియదు మొత్తానికి. కానీ ఇందులో నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నా. ఒక ఫీల్డ్ కాకపోతే ఇందులోనే ఇంకో రిలేటెడ్ ఫీల్డ్లో బతకగలన్న ధీమా నాకుంది. సో కాన్ఫిడెన్స్ని చాలా చిన్నప్పుడే పెంచింది ఆవిడ. ఇండిపెండెంట్ ఉమెన్గా నన్ను తయారు చేయటం, దేనికి ఎవరికి ఏ పనికి డిపెండ్ అవ్వకుండా ఉండగలగడం నాకు ఆవిడ ఇచ్చిన ట్రేట్స్. అండ్ మా అక్క తిట్టి చెప్పినా, ప్రేమగా చెప్పినా చెప్తుంది. ఒక్కొక్కసారి ఎక్కదు, ఇంకొకసారి ఎక్కుతుంది, చెప్తుంది. అండ్ మా ఫాదర్ ఎప్పుడూ ఫ్రెండ్లీగానే పెంచారు నన్ను. అంటే ఇది చేయొద్దని కాదు, ఒక చనువు. అండ్ మెయిన్ ఈ 15 ఏళ్లలో మా హస్బెండ్, నాకు చాలా లోస్ చూసాను నేను నా లైఫ్లో. అది పర్సనల్ కానివ్వండి, ప్రొఫెషనల్ కానివ్వండి, చాలా. బట్ ఆ హైస్ లోస్లో ఆయన ఎప్పుడూ ఒకటేలా ఉన్నారు. నేను పెద్ద మిస్టేక్ చేసినా, పెద్ద సక్సెస్ వచ్చినా ఆయన ఉన్నారు నా వెనకాల. తిట్టుకున్నావా లేకపోతే ప్రేమ చేసుకున్నావా, ఉన్నాం మేము. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఈరోజు నాకు అదొక ధైర్యం. నేను బాగా కెరియర్ సర్వైవ్ అవ్వలేకపోయినా నాకు తను ఉన్నాడు కదా, సపోర్ట్ ఉంది కదా, నేను వెతుక్కో అక్కర్లా దేనికి, డబ్బుకి కానీ దేనికి. నాకు చాలా ధైర్యం అది. సో అది. అండ్ ఐఎమ్ రియలీ చాలా వరకు బ్లెస్డే కదా, సెక్యూర్డ్గా ఉంది లైఫ్. సో ఆయన నాకు అది చేసి పెట్టారు. ఆ స్టాండ్ ఎవ్వడు మా సైడ్ కానీ వాళ్ళ సైడ్ కానీ ఎవ్వరు కానీ వచ్చి డైరెక్ట్ నువ్వేంటి ఇలా చేసావు అనే ధైర్యం ఎవ్వరికీ లేదు ఈరోజు. ఎందుకంటే నా ముందు తను ఉంటాడు. ఏదైనా ఉంటే తనకి చెప్పాల్సిందే, తను నాకు వచ్చి చెప్తాడు. నా చుట్టూ ఆ షీల్డ్ చేసి పెట్టాడు. నాకు చాలా గౌరవం ఉంది ఆయన మీద. ఇప్పుడు ఆయన ముందు ఇవన్నీ చెప్పాను అనుకో, ఈజీ తీసుకుంటాడు. అందుకే చెప్పా, ఇవన్నీ మనసులో ఉంచుకుంటా అనమాట. ఇంతకీ ఆయన మీకు హెల్ప్ చేస్తారా కిచెన్లో? అక్కడ ఆయనే ఎక్కువ పని చేస్తానండి. OBP సినిమా షూటింగ్ టైంలో అప్పుడే మేము కొట్లాడుకొని వచ్చాం అనమాట. నేను ఆ రోజు కొట్లాడి షూటింగ్కి వచ్చా. మెషిన్కి బట్టలు నువ్వెందుకు ఆరేసావు, నువ్వు షూటింగ్ చేసి వస్తావా, పని చేస్తావా, ఎంత చేస్తావు, నువ్వు ఇంట్లో పని చేస్తావు, బాబుని చూసుకుంటావు, ఎంత చేస్తావు అని ఈ పని చేయడం మీద కొట్లాడి వచ్చా. నైట్ షూటింగ్ ఆ రోజు. అదే ఇంట్లోంచి సమంత వారిని బయటికి పంపించేసాను. అవునే నువ్వు మీ ఆయన ఎప్పుడైనా, ఆయన ఇలాగే ఇలా దూలాన్ని పట్టుకుని, అవునే నువ్వు మీ ఆయన ఎప్పుడైనా కొట్టుకుంటాడు, ఎందుకు కొట్టుకో, రోజు కొట్టుకుంటాం మేమని చెప్పా. లాస్ట్ ఎప్పుడు కొట్టుకున్నారంటే ఇందాకే. అంటే ఎందుకు అంటే మెషిన్లో బట్టలు నువ్వు ఆరేసావంటే నువ్వు ఆరేసావు, ఇంకా టూ మచ్చింది అని అంటారు. సో అలా మేము వెరైటీ కొట్టుకుంటాం. సర్దన్న నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావని, నువ్వెందుకు ఈ పాండమిక్లో నువ్వెందుకు ఆ పని చేసావు, నీకు అసలే చదువు, మరి నువ్వెందుకు చేసావు, నువ్వు ఎన్ని చేస్తావు, ఇలా ఇలా కొట్టుకుంటున్నాను. చక్కగా మీరు ఇలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కెరీర్ వైజ్ కూడా ఎన్నో మంచి క్యారెక్టర్స్ మీరు చేయాలని థ్యాంక్ యూ హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను బాస్. Thank you so much, Anjali garu. One of the very, very, very nice and best interviews I had. Thank you so much. Pleasure. Thank you so much. Thank you, iDream. Thank you. Hi, Andy. This is Sunaina with my son. ఈ వారం దిల్ సే విత్ అంజలిలో చాలా ముచ్చట్లు మేము దిల్ సేగా చెప్పుకున్నాం. సో డోంట్ మిస్ వాచింగ్ దిల్ సే విత్ అంజలి గారు. సారీ, దిల్ సే విత్ అంజలి. గౌరవం కొద్దిగా వచ్చేసింది. ఓన్లీ ఆన్ iDream. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream, లైక్, షేర్ అండ్ కమెంట్. మా అమ్మ ఇస్ ద బెస్ట్ అని చెప్పరా, చెప్పడండి. చెప్పవా? గుర్తించరు. చూపించాడు. He showed my love. Sorry, his love towards me. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టి అక్కడ కొట్టండి.
మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.